మేడం వీడియోస్ ఆఫ్ చేసుకున్న వాళ్ళకి రిమూవ్ చేసేయండి, నో ప్రాబ్లం. వీడియోస్ ఆఫ్ ఉంటే రిమూవ్ చేసేయండి. ఓకే, రైట్ అండి. ఇంకా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నట్లున్నారు. ఇంకో 10 మెంబర్స్ రావాలి సార్, వాళ్ళు వస్తారు సార్. ఇద్దరు వచ్చేవాళ్ళేనా? రెగ్యులర్ సార్ 74 సార్. ఓకే ఓకే, రానివ్వండి. ఎందుకు వాళ్ళు లేట్ అవుతున్నారు? నో ప్రాబ్లం సార్, కంటిన్యూ చేయండి, వాళ్ళు వస్తారులేండి. కొందరు ఆబ్సెంట్ ఇస్తుంటారు. ఓకే, పర్లేదు. ఎలా చేస్తున్నారండి అసైన్మెంట్లు అందరూ? ఆల్రెడీ మనం ఇంతకుముందే మనం పరిచయం, మనం ఆల్రెడీ ఒక టాపిక్ చెప్పుకున్నాం. కంటెంట్ ప్రిపరేషన్ టాపిక్ మీకు ఆల్రెడీ చెప్పాను అనుకుంటా నేనే కదా. సో మళ్ళీ గుర్తుపట్టారా, మర్చిపోయారా? గుర్తుపట్టారా? ఏం చెప్పాను నేను ఆ రోజు? ఎవరైనా చెప్తారా? ఒక్కరు హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడతాను. ప్రసాద్ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఏం చెప్పాను ఆ రోజు? So content preparation actually is the key. సో మనకు యాక్చువల్గా మన బాడీ లాంగ్వేజ్ ఓకే, మన ప్రజెంటేషన్ స్కిల్స్ ఎన్నున్నా కూడా కంటెంట్ ఈస్ ద వన్. అండ్ మన అపీరెన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కంటెంట్ ఈస్ ద వన్ విచ్ విల్ మేక్స్ అనమాట మనం ఆడియన్స్ని ఆకట్టుకోవడానికి. అంటే ఇప్పుడు మనకు మిక్స్డ్ పీపుల్ కూడా ఉండొచ్చు, అప్పుడు వాళ్ళ సందర్భానుసారం మనం చెప్పడం. అలాగే కొన్ని సందర్భాల్లో మనకు తక్కువ టైంలో కూడా మనము అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఆ టైంలో కూడా మనం సమయస్ఫూర్తితో మనకున్న అవకాశాన్ని మరియు అట్రాక్టివ్గా ఒక మంచి మెసేజ్ అందించేటట్టుగా కూడా మనము ఉండాలి. దానికి తగ్గట్టుగా ఒక 100 స్టోరీస్ కానీ 100 కొటేషన్స్ కానీ అవి ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండడము, మంచి నాలెడ్జ్ కలిగి ఉండడము అనేది చాలా చక్కని విషయాలు చెప్పారు సార్. ఇంకా ఇంకెవరైనా? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ సార్ మిరాకిల్ మార్నింగ్ గురించి, హ్యాపీ లైఫ్ అది చెప్పారు. పీల గురించి, ఫస్ట్ పీ, సెకండ్ పీ. ఆ రోజు కంటెంట్ ప్రిపరేషన్ లో సెకండ్ పీలో 6 సీలు ఉంటాయి, థర్డ్ పీలో 10 పీలు ఉంటాయి అనేసి చెప్పారు సార్. కంటెంట్ ఓకే, కంటెంట్ కాకుండా మీ డెవలప్మెంట్ కోసం చెప్పిన మాటలు ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తుంటే ఎవరైనా చెప్తారా? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అమ్మ. సార్ లిటరేచర్ అన్ లిటరేచర్స్ దాని గురించి చెప్పారు. ఇంకొకటి వినాల్సిన సమయం వచ్చినప్పుడు, చెప్పాల్సిన వ్యక్తి వచ్చినప్పుడు ఆ విషయాలు ఉంది అని చెప్పారు సార్. అలాగే ఆత్మవిశ్వాసము, భయము, ప్రవర్తన అలవాట్లు అనేవి ఇవి తగ్గించుకునేవి పెంచుకునేవి ఉంటాయి అని చెప్పారు సార్. ఎవరైనా మనం చెప్పిన విషయాల్లో ఈ 30 days లో మీరు చెప్పిన వాటిలో నేను ఇవి ఇంప్లిమెంట్ చేశాను సార్, నాకు ఇలా చేంజెస్ వచ్చినాయి అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్తారా? ఐ మీన్ నేను చెప్పిన రోజు నుంచి మొదలు పెట్టినటువంటి యాక్షన్, ఏదైనా ఒక యాక్షన్, దట్ రిజల్ట్. హ్యాపీ ఈవినింగ్ సార్, నా పేరు అశోక్ రెడ్డి సార్. చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. మీ క్లాస్ సెషన్ చాలా బాగుంది సార్. అది విన్న తర్వాత నేను ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసిన దాంట్లో. సో ఇంతకుముందు ఎలా అంటే కంటెంట్ నేను ఒక 10 పాయింట్స్ తీసుకుంటే నాకు స్టేజ్ ఫియర్ ఉండేది కాదు, కానీ కంటెంట్ మిస్ అయ్యేది అన్నట్టు. సో ఆ కనెక్టివిటీ మిస్ అయ్యేది. మీ క్లాసు తర్వాత నెక్స్ట్ మన సార్ ఇంకోటి చెప్పారు సార్, ఇంకోటి కంటెంట్ కి కనెక్టివిటీ ఉండాలని చెప్పేసి ఒక పొల్యూషన్ ఎగ్జాంపుల్ చెప్పారు అన్నట్టు. ఈ రెండు బేస్ చేసుకొని నేను వర్కౌట్ చేస్తున్నాను సార్. రిజల్ట్స్ అనేది కంటెంట్ అనేది లైక్ కీవర్డ్స్ లాగా కనెక్టివిటీ అనేది వస్తుంది సార్. ఈజీగా ఇప్పుడు దాదాపు ఒక 8 పాయింట్స్ వరకు చెప్పగలుగుతున్నాను సార్. ఇంకా ప్రాక్టీస్ చేస్తే మిగిలింది కూడా నేను అది రీచ్ అవుతానని చెప్పేసి ఉన్నా సార్. మీరు చెప్పిన అప్పటి నుంచి ఆ ఇంప్రూవ్మెంట్ అనేది ఉన్నది. సో ఆ కనెక్టివిటీ అనేది పెరిగింది సార్. ఇంతకుముందు ఏంటంటే జస్ట్ అనుకుని వెళ్ళి చేసేది, ఇప్పుడు ఏంటంటే దాన్ని పేపర్ మీద పెట్టి రాసేసేసి
దాన్ని లైక్ మైండ్ మ్యాపింగ్ లాగా పిక్టోరియల్ దాంట్లో కనెక్టివిటీ లాగా చేస్తున్నాను సార్. మంచిగా వర్కౌట్ అవుతుంది సార్. బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్. సూపర్ 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 నైస్. రైట్ అండి, ఈ రోజు అంటే ఒక మేము 3 విషయాలు. అసైన్మెంట్స్ చేసేటప్పుడు ఇంత ముందు కంటెంట్ ప్రిపేర్ లేకుండా చేసే వాళ్ళము. తర్వాత ఇప్పుడు ఏంటంటే కంటెంట్ కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని చెప్తున్నాం సార్ ఇప్పుడు. సూపర్. ఒక 3 విషయాలు మాట్లాడుకొని మనం సెషన్లోకి వెళ్దాం. ఒకటి నోట్ చేసుకోండి, విమర్శించకండి, నిందించకండి, ఫిర్యాదు చేయకండి. విమర్శించకండి, నిందించకండి, ఎవరి మీద కూడా ఫిర్యాదు చేయకండి. దిస్ ద ఫస్ట్ థింగ్. విమర్శ అనేటువంటిది నేను సెషన్లో చెప్పేటప్పుడు విమర్శలను తట్టుకోవాలని చెప్పాను మీకు కదా, బట్ సెకండ్ యాంగిల్లో చెప్పలేదు. విమర్శలు తట్టుకోమని చెప్పాను, కానీ మీరు కూడా విమర్శలు చేయకండి అని చెప్పలేదు మీకు. కాబట్టి ఎవరు కూడా డోంట్ క్రిటిసైజ్ టు ఎనీథింగ్, ఎవరిని కూడా విమర్శించకండి దయచేసి. విమర్శల వల్ల మీకు ఏ మాత్రం కూడా పాజిటివ్ జరగదండి. ఏ మాత్రం కూడా మీకు మంచి జరిగే అవకాశమే లేదు. అంటే మీకు బెనిఫిట్ జరిగే అవకాశమే లేదు. ఎవరినైనా విమర్శించండి మీరు, పైపెచ్చు మీకు కొత్త శత్రువులు మాత్రం తయారవుతారు. అంటే ఒక వ్యక్తిని విమర్శించడం వల్ల మీకు వచ్చే లాభం బిల్కుల్ జీరో, నథింగ్ అని చెప్పొచ్చు. బట్ పైపెచ్చు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే కొత్త శత్రువులు మాత్రం తయారవుతారు మీకు. అలాగే నిందించడం, ఒక వ్యక్తిని నిందించడం, బ్లేమింగ్ చేయడం. సో డోంట్ బ్లేమ్ ఎనీథింగ్. ఇఫ్ యూ డూ బ్లేమ్, యూ కెన్ నాట్ బ్లూమ్. నువ్వు కనుక బ్లేమ్ చేయగలిగితే, నువ్వు కనుక బ్లేమ్ చేస్తే నువ్వు బ్లూమ్ అవ్వలేవు, నువ్వు వికసించలేవు. కాబట్టి డోంట్ బ్లేమ్ ఎనీ వన్. సెకండ్, థర్డ్ థింగ్, డోంట్ కంప్లైంట్ టు ఎనీ వన్. ఎవరి మీద కూడా కంప్లైంట్ చేయకండి దయచేసి. ఈ 3 అంశాలు. నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, విమర్శ వల్ల ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక ప్రసాద్ గారిని కనుక విమర్శిస్తే, ఫస్ట్ థింగ్, ఆయన జీవిత పర్యంతం ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటాడు, మర్చిపోరండి. ఒక ప్రశంసని విమర్శని ఎప్పుడు చేసిన సహాయం అని మర్చిపోతారేమో కానీ నిందించిన నింద మర్చిపోరు, ప్రశంసించినది కూడా మర్చిపోరు. మీరు యూ రిమెంబర్ ఆర్ నాట్, మిమ్మల్ని ఎవరైనా అప్రిషియేట్ చేసి సూపర్, ఇప్పుడు నేను ప్రసాద్ గారిని టచ్ చేశాను కదా, ప్రసాద్ గారు మర్చిపోరు. ఎందుకంటే ఇంత 65 మెంబర్స్ లో నన్ను తీసే 64 మెంబర్స్ నేను తననే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో అందరిలో ఒక్కరిని నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా, అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ తీసుకున్నా, అంటిల్ లాస్ట్ బ్రీత్ వరకు గుర్తుంటాం. కాబట్టి గుర్తు పెట్టుకోవడం ఎలాగో అవుతుంది. కాబట్టి అదేదో విమర్శ కాకుండా ప్రశంసించడం నేర్చుకోండి. మనస్ఫూర్తిగా నిజాయితీతో ప్రశంసించండి. దిస్ ఇస్ సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి? విమర్శించకండి, నిందించకండి, ఫిర్యాదు చేయకండి. దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటి? మనస్ఫూర్తిగా నిజాయితీతో ప్రశంసించండి ఒక వ్యక్తిని, నిజాయితీగా. ఇక్కడ ప్రశంసించడం అంటే 2 రకాలు. ఒకటి పొగడ్త, 2 ముఖస్థితి. పొగడ్త వేరు, ముఖస్థితి వేరు. పొగడ్త అనేది మనస్ఫూర్తిగా హృదయం నుండి వస్తుంది, ముఖస్థితి అనేది నోటి నుంచి వస్తుంది. ముఖస్థితి చేస్తే అది బెడిసి కొడుతుంది, మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేస్తారు. అంటే పొగడ్త, ప్రశంస అనేటువంటిది మనస్ఫూర్తిగా హృదయం నుంచి వస్తుంది. ఒక వ్యక్తిని హృదయపూర్వకంగా ప్రశంసించండి, మిమ్మల్ని బాగా గుర్తుపెట్టుకుంటారు, చాలా చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని. ఎందుకంటే ఆ క్షణంలో మీరు చేసిన ప్రశంస ఏదైతే ఉందో చెప్పలేం ఎంత కాన్ఫిడెంట్ ఇస్తుందో. ఆ కాన్ఫిడెంట్ ఎంత గొప్ప లక్ష్యాలు సాధించడానికి ఉపయోగపడుతుందో తెలియదు కదా. కాబట్టి మనస్ఫూర్తిగా ప్రశంసించండి. దిస్ ద సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే, ఎదుటి వారితో ప్రబలమైన కోరికను కలిగజేయండి. మీకు ఏమైనా పని చేయాలి అంటే డైరెక్ట్ జనరల్ గా చాలా వరకు మనకేం కావాలో అది మాత్రమే అవతల వ్యక్తిని అడుగుతాం, కానీ అవతల వ్యక్తికి మనకి పని కావాలంటే వారికి ఏం కావాలో మనం అడుగు. మనకు ఒక వ్యక్తి నుంచి ఏదైనా వర్క్ కావాలి, డైరెక్ట్ వెళ్ళి ఆ వర్క్ అడుగుతాం. బట్ యాజ్ ఎ ట్రైనర్ గా మనం నేర్చుకోవాల్సిందంటే, ఫస్ట్ ఆ వర్క్ నువ్వు అడుగుతున్నావు కదా, ఆ వర్క్ అడిగే ముందు ఫస్ట్ వాళ్ళకి నువ్వేమి ఇవ్వగలుగుతావు.
వారి వైపు నుంచి వారికి నీకు ఆ పని చేసి పెట్టాలి అనేటువంటి ఒక ప్రబలమైన కోరిక వారికి కనుక కలిగించగలిగితే నీ పని సాల్వ్ అవుతుంది. వెళ్ళి డైరెక్ట్ గా నాకు పీపీటీ ఇవ్వాలి సార్ ప్లీజ్, అది ఆ రోజు చెప్పారు కదా సార్, ఎందుకు పీపీటీ? ఫస్ట్ నాకు పరిచయం అయితే నేను పీపీటీ తనకి ఇస్తే నాకు తను యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజు జరుగుతున్నదంతా కూడా ఏ రిలేషన్ లోనైనా కానీ ఏముంటది, ఒక సెల్ఫిష్ అనేది దాగి ఉంటది. నేను అతనికి బెనిఫిట్ చేస్తున్నాడు, నాకేం బెనిఫిట్ చేస్తాడనే ఒక కోణం అయితే ఒక వ్యక్తికి నుంచి నువ్వు అవతల వ్యక్తి యొక్క ప్రబలమైన మీకు రావాల్సింది ఆటోమేటిక్ వస్తుంది. సో దీస్ ఆర్ ద 3 things టుడే వి లెర్న్. ఫస్ట్ థింగ్, విమర్శించకండి, ఫిర్యాదు చేయకండి, నిందించకండి. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటి, అవతల వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రశంసించండి. మీకు దీనివల్ల ఏం జరుగుతుంది తెలుసా? కొత్త మిత్రులు తయారవుతారు, చాలా ఆత్మీయ మిత్రులు తయారవుతారు మీకు. 3, కలిగించండి అవతల వ్యక్తికి. మీతో ఉండాలంటే మీరు వాళ్ళకి ఎంత బెనిఫిట్ చేయగలుగుతారు. సో ఇంకొకటి, చివరిగా ఈ 3 అంశాల్లో మనం మెసేజ్ పెడుతుంటాం, వాడిని తిడుతుంటాం, వీణని వేస్తుంటాం, మాట పెట్టేస్తుంటాం. ఆ పెట్టకపోయినా వాడు మారాడు, పెట్టినా మారాడు, కాబట్టి నీకు ఎందుకు క్రిటిసైజేషన్? ఇంకొకటి తెలుసా, విమర్శ చేసినప్పుడు లేదంటే కాపాడుకున్న ఏమంటారు ఆత్మాభిమానం మీద దెబ్బపడవచ్చు, ఆత్మాభిమానం మీద కోపం అనేటువంటిది రగిలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మీరు మంచి లైఫ్ లీడ్ చేయాలంటే ఈ 3 అంశాలకి జర చూసుకొని వాడుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. షెల్ వి గో టు ద సెషన్. చూడండి, ఒక 5 మంది మిస్ అయ్యారు. 61 మెంబర్స్ లో నియర్లీ ఒక 6 మెంబర్స్ తర్వాత జాయిన్ అయ్యారు కదా. సో వాళ్ళకి సెషన్ దొరుకుతుందేమో కానీ ముందు మాట్లాడిన ఈ 3 ముచ్చట్లు మాట్లాడడం. సో ఈ 3 మాటలు మీకు ఎందుకు చెప్పాను తెలుసా? ఈరోజే చదివాను నేను. మీకు ఏదైనా కంటెంట్ ప్రిపరేషన్ టాపిక్, అది కూడా ఆ బుక్ కూడా ఇక్కడే ఉంది, ఇక్కడ ఉంది. అందరిని ఆకట్టుకునే కళ. ఇంకా 75th పేజ్ దగ్గర ఉన్నాను నేను. 267 పేజెస్ ఉన్నాయి. నేను చెప్పాను కదా, ఏదైనా చదివినానంటే వెంటనే ఇమ్మీడియట్ గా నేను షేర్ చేసుకుంటానని. సో మీరు నేర్చుకున్న విషయాన్ని మీ మనసులో పెట్టుకోకుండా షేర్ చేయడం మొదలు పెట్టండి. 75 పేజెస్ ఉన్న సారాంశం మీకు చెప్పేసి. సార్ హ్యాపీ సార్ సార్ మాకు బుక్ ఇవ్వగలరా? ఒకటి తీసుకోండి. డబుల్ సార్. అమెజాన్ లో దొరుకుతాయి సార్. డేల్ కార్ప్ సార్. అసలు నేను చదివిన 70 పేజెస్ చదువుతున్నా కదా, మీకు 3 మాటలే చెప్పాను కదా, ఎంత బాగున్నాయి చెప్పండి. 75 పేజీల సారాంశాన్ని మీకు ఒక 5 నిమిషాల్లో చెప్పాను మీకు. వండర్ఫుల్ బుక్. ఐ థింక్ ఇంకా ముందుకెళ్తే చాలా బాగుంది అనుకుంటున్నాను నేను. మస్ట్ అండ్ రీడ్. అందరిని ఆకట్టుకునే కళ. డేల్ కార్నెగీ చాలా అద్భుతంగా రాశారు, చాలా 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 అద్భుతంగా రాశారు. ఓకే రైట్ ఫ్రెండ్స్, షెల్ వి గో టు ద సెషన్. టుడే టాపిక్ ఆర్ట్ ఆఫ్ ఐడియల్ పేరెంటింగ్ కదా. ఎందుకంటే నేను సెషన్ చెప్పడానికి మాత్రమే రాలేదు మీ దగ్గర. నేను ఐఎమ్ నాట్ ఎ గెస్ట్ స్పీకర్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ యూ. నేను మీలో ఒక వ్యక్తిగా మాట్లాడదా. సో ఆ రోజు కంటెంట్ ప్రిపరేషన్ టాపిక్ వేరు, ఈ రోజు వేరు. ఈ రోజు కంప్లీట్ మీలో ఒకరిని నేను. నాకన్నా ఎక్కువ తెలిసి నేను ఈరోజు మాట్లాడే టాపిక్ మీద మీకు ఇంకా ఎక్కువ పట్టు కూడా ఉండొచ్చు. బికాస్ ఆఫ్ పేరెంటింగ్ అనేది ఎక్స్పీరియన్స్ కదా. పుస్తక నాలెడ్జ్ అనేది పరిమితం. దేనికి? పేరెంటింగ్ కి. ఎక్స్పీరియన్స్ అనేది మోర్ ఇంపార్టెంట్ కదా. సో ఆ అనుభవం ఎంతో మంది, చాలా మందికి ఇక్కడ ఉంది. బట్ నాకున్నటువంటి ఈ సెషన్ చెప్పడానికి నాకున్న ఎలిజిబిలిటీ ఏంటో తెలుసా? ఒకటి, 37 years ఓల్డ్ ఉన్నటువంటి ఒక కొడుకుని మా నాన్నకు కదా. సో నేను ఎలా పెరిగాను, మా నాన్న నాకు ఎలా పెంచాడు, ఆయన ఏ పెంపకంలో నాకు కోపం వచ్చింది, ఏ పెంపకంలో నాకు సంతోషం అనిపించింది అనే ఒక హ్యాపీనెస్ ఎక్కడెక్కడ కలిగిందో, సో ఎక్కడ మిస్టేక్స్ అనేటువంటిది ఒక ఐడియా నాకుంది. యాజ్ ఏ ఒక పేరెంట్గా నేను పెంపకంలో నాకు జరిగింది. 2, నాకు ఒక 11 years ఓల్డ్ బాబు, 9 years ఓల్డ్ అమ్మాయి, ఇద్దరు ఉన్నారు. సో 11 years ఎక్స్పీరియన్స్ నాకుంది మా పిల్లల పెంపకం పట్ల. 3, 17 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. టీచింగ్ ఎక్స్పీరియన్స్ లో పిల్లలతో మమేకమై ఆ పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళ బిహేవియర్ ప్రాబ్లమ్స్ గురించి ఎంతో మంది పేరెంట్స్ వచ్చి నాతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకు నేను ఇచ్చినటువంటి సజెషన్స్ కావచ్చు, వాళ్ళ పిల్లల గురించి చెప్పినప్పుడు విషయాలు కావచ్చు, ఇవన్నీ ఒక ఆలోచన విధానం. ఇది 3. ఒకటి యాజ్ ఎ సన్ గా, యాజ్ ఎ ఫాదర్ గా, యాజ్ ఎ టీచర్ గా. ఇంతకు మించి ఈ 4 years లో గంప సార్ కూడా కరోనా సమయంలో ఫస్ట్ టైం పేరెంటింగ్ అనే సెషన్ తను చెప్పేటప్పుడు నేను విన్నా. పేరెంటింగ్ సెషన్ సార్ చెప్పేటప్పుడు నేను సెషన్ విన్నాను. విన్న తర్వాత చాలా మెస్మరైజ్ అయిన సెషన్. దాదాపు నేను ఈరోజు మాట్లాడే మాటల్లో నియర్లీ 50 to 60% సార్ చెప్పిన మాటలే ఉంటాయి.
2 వేణు భగవాన్ రాసినటువంటి అమ్మా నాన్న ఓ జీనియస్ అనే పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఒక అంశాలు. ఆ నెక్స్ట్ సో నాకు దీని మీద బాగా కనెక్ట్ అయింది కాబట్టి ఎక్కడ పేరెంటింగ్ సంబంధించిన విషయాలు వచ్చినా దాన్ని స్టడీ చేయడం అనేటువంటిది నాకు బాగా అలవాటు అయిపోయింది. ఈరోజు ఈ పుస్తకంలో కూడా 2 అంశాలు ఉన్నాయి. అది కూడా మళ్ళీ మీతో పిల్లల విషయంలోనే 2 అంశాలు ఉన్నాయి. అవి మీతో షేర్ చేసుకుంటాను దయచేసి డెఫినెట్లీ. సో ఈ 4 years ఒక ఎక్స్పీరియన్స్. సో ఈ ఎలిజిబిలిటీస్తో నేను మీకు సెషన్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఎస్ పేరెంటింగ్ అనేటువంటిది ఈ రోజుల్లో చాలా చాలా వెరీ కీ రోల్ అనమాట. యాజ్ ఎ ట్రైనర్ గా మీరు కూడా నాకు తెలిసి ఎవరో ఒకరు ఇంతమందిలో అట్లీస్ట్ ఒక 10 members అయినా మీరు పేరెంటింగ్ సెషన్ లో మీరు టాపర్స్ కావాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఎందుకో ఏమో కానీ చాలా ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్ బ్యాచ్లకు ఈ టాపిక్ చెప్పడం లేదు. దాదాపు 1 year పైన అవుతుంది. చాలా బ్యాచెస్ కి మరి ఇంకా ఎంత అద్భుతమైన సెషన్లు చెప్పిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ టాపిక్ మాత్రం నెగ్లెక్ట్ చేస్తారు. మరి పర్వీన్ షేక్ మేడం ఐ థింక్ తాను మెస్మరైజ్ చెప్పి తాను ఇంప్రెస్ ఈ సెషన్ మీతో చెప్పించాలని అనుకున్నదేమో 1 week బ్యాక్ ముందుగానే. సార్ మీకు నాకు సెషన్ కావాలి సార్, ఆల్రెడీ చెప్పినా కదా మళ్ళీ ఏంటి అన్న. దాదాపు 6 days అవుతుంది, ప్రతిరోజు సెషన్ అవుతుంది, ప్రతిరోజు అసలు గ్యాప్ లేకుండా సెషన్. ఎస్టర్డే స్ట్రెస్ మేజర్, డే బిఫోర్ ఎస్టర్డే ఆర్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ టాపిక్, ఇలా ప్రతిరోజు సెషన్స్ అవుతున్నాయి. సడన్ గా ఈరోజు మళ్ళీ కాల్ చేసి చెప్పింది ఓకే అమ్మా అని చెప్పిన. సో ఈ టాపిక్ మీరు వినడం అనేటువంటిది యువర్ లక్కీ. అండ్ మీరు కూడా ఎక్కడైనా మాట్లాడడానికి మీకు కూడా మంచి కంటెంట్ దొరుకుతుంది, చాలా మంచి కంటెంట్ దొరుకుతుంది. ఓకేనా మిత్రులారా? సో పేరెంటింగ్ అనేది ఎంత కీ రోల్ అంటే, సో రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. పేర్లు తెలీదు, ఐ థింక్ చదివాను కానీ ఆ నోట్ వెళ్ళి అంత ఫేమస్ ఏం కాదు. కాబట్టి ఒక ఫాదర్ ఇచ్చిన వైరల్ వీడియో, ఐ థింక్ మీకు కూడా ఎవరికైనా షేర్ అయ్యింది, మీకు కూడా రీచ్ అయ్యి ఉండొచ్చు ఎవరికొకరు. ఏంటి ఆ వీడియో యొక్క సారాంశం ఏంటంటే, వాళ్ళ భార్య లేదు, వాళ్ళ బాబు 3 years 4 years ఉన్నప్పుడు వాళ్ళ భార్య క్యాన్సర్ తో చనిపోతుంది. ఆ బాబు ఇప్పుడు 17 years old, 17 సంవత్సరాలు. ఆడు ఒక అమ్మాయిని రేప్ చేస్తాడు. రేప్ చేస్తే యాజ్ ఎ ఫాదర్ గా ఆ అబ్బాయి మైనర్ అని చెప్పి లాయర్ తో కోర్టులో వాదించి బెయిల్ తీసుకొని వస్తాడు. ఇక్కడ దాకా బాగుంది. బెయిల్ తీసుకొచ్చిన తర్వాత వాడు వచ్చి వాళ్ళ నాన్నతో మాట్లాడిన మాటలు తను ఆ వీడియో చేయడానికి కారణమైంది. ఆ వీడియో వాడు మాట్లాడిన మాటలు ఏంటంటే, నాన్న నీలాంటి ఫాదర్ నీ సపోర్ట్ కనుక నాకు ఇలాగే ఉంటే నేను ఇంకెంతమందిని రేప్ చేసి నేను బెయిల్ పై బయటకు వస్తాను అన్నాడు అంట. వాళ్ళ నాన్న మనసు కలిసి వేసి ఆయన తీసిన వీడియో ఇది, ఆయన మాట్లాడిన మాటలు, సో డీటెయిల్స్ అని చెప్పిండు. ఆ అమ్మాయిని మా అబ్బాయి రేప్ చేసి, ఇది కన్ఫామ్. బట్ నాకున్న ప్రేమతో మా అబ్బాయిని బెయిల్ మీద నేను తీసుకొచ్చాను, తప్పు చేయలేదు, మైనర్ వాడు తెలియదు అని చెప్పి. కానీ ఆయన నా దగ్గర వచ్చి మా బాబు చెప్పిన తర్వాత నేను చాలా సిగ్గుతో తలదించుకుంటున్నా. మా బాబు పెంపకం పట్ల నాకు చాలా సిగ్గేస్తుంది. ఈరోజు వానికి 100% వానికి శిక్ష పడాల్సిందే. ఆ శిక్షలో 50% నాకు కూడా పాత్ర ఉంది, నాకు కూడా వేయాలి ఆ శిక్ష. ఎందుకంటే చాలా బాధేస్తుంది. వాళ్ళ అమ్మ చనిపోయేటప్పుడు వాడికి మమ్మీ లేదు కాబట్టి నేను చాలా అపురూపంగా చాలా ప్రేమాభిమానాలతో పెంచాను. వాడికి చాలా ప్యాంపరింగ్ చేశాను. చివరికి డబ్బు సంపాదించే వేటలో పడిపోయి వాడిని ప్యాంపరింగ్ చేస్తున్నాను. వాళ్ళ మమ్మీ లేదు కాబట్టి నేను చాలా ఎక్కువ ఎఫెక్షన్, చాలా ప్రేమిస్తున్నాను అని అనుకున్నా. కానీ వాడి యొక్క ఆలోచన విధానం ఎలా మారుతుందో నేను అబ్జర్వ్ చేయలేకపోయినాను. సో ఐఎమ్ ఫెయిల్యూర్ ఫాదర్, బట్ ఇచ్చే పనిష్మెంట్ లో 50% నాకు కూడా బాధ్యత ఉంది, నాకు కూడా వేయండి అని చెప్పాడు ఆయన. అలాగే నా భార్య మాట్లాడిన మాట నాకు ఇప్పటికీ గుర్తు. ఏంటంటే ఆ మాటలు, మా అబ్బాయి తను పేరు పెట్టేటప్పుడు తీసుకొచ్చి నా చేతిలో పెట్టి ఏం పేరు పెడతామండి అంటే మాధవ్ అని పెడదామని చెప్పి ఆయన ప్రపోజ్ చేస్తే, మన అబ్బాయి మాధవ్ అంటే దేవుడు లాంటి గొప్ప వ్యక్తి అవసరం లేదు, మానవుడిగా ఉంటే చాలని చెప్పి మానవ్ అని పేరు పెట్టారంట. వాడి పేరు మానవ్ అని పేరు పెట్టారు. కానీ ఈ రోజు వాడు నా భార్య మాధవ్ అని పెడితే వద్దన్నది మానవుడు లాగుంటే చాలనుకున్నది ఈరోజు మానవుడు లాగా కూడా ప్రవర్తించట్లేదు అని చెప్పి ఎంతో బాధపడి పెట్టినటువంటి వైరల్ వీడియో 2 days అయింది. ఇది ఇప్పుడు ఎవరు పెట్టారా సార్, నేను విన్నానని కూడా పెట్టారు. అంటే ఇది పేరెంట్. చెప్పండి ఇక్కడ ఏం జరిగింది? అక్కడ పేరెంటింగ్ ఆయనే చెప్పాడు ఏం లోపం జరిగింది. నా పెంపకంలో మదర్ లేదు కానీ చాలా ప్రేమగా పెంచాను. ఆ పెంపకంలో జరిగిన తప్పేంటటువంటి ఆలోచనలు ఎలా ఉన్నాయి సార్?
వాడు తిరుగుడు ఏమైనా చేసుకోక, బట్ ఆలోచన విధానం ఎలా ఉంది నేను ఫైండ్ అవుట్ చేయను. మన ఆలోచన థాట్స్ ఎక్కడ వెళ్తున్నాయి, ఎటువైపు వెళ్తున్నాయి, సమాజానికి చెడు చేస్తున్నాయి, మంచి చేస్తున్నాయి అనేటువంటి ఒక వాడి మీద నేను మైండ్ పెట్టకపోవడం అనేది నా పేరెంటింగ్ లో లోపం అని చెప్పాడు. సింపుల్ అండి. ఈరోజు ఈ సెషన్ లో ఇలాంటి విషయాలు మనం షేర్ చేసుకుంటాం. మన పిల్లల యొక్క పెంపకం పైన చాలా చాలా చిన్న చిన్న మిస్టేక్సే అవి పెద్ద ప్రమాదానికి దారి తీసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, సో టాపిక్ లోకి వెళ్లే ముందు చిన్నగా ఒకసారి చూద్దాం. పింకీ, ఓకే, thought of ideal parenting. Parenting is an easiest thing when it is an opinion. Parenting is hardest thing when it is to do. కదా, అదొక ఒపీనియన్ ఉన్నప్పుడు చాలా ఈజీ. ఒక పిల్లోడు ఉన్నాడు, పెంచుకోలేరా? ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళు పెంచుకోకపోతే ఎలా? మేము చిన్నగా ఉన్నప్పుడు 5 మందిని 6 మందిని మేము పెంచలేదా అని చెప్పి కామెంట్ చేస్తూ ఉంటాం కదా. బట్ ఆ రోజుకి ఈ రోజుకి డిఫరెంట్, చాలా 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 వేరియేషన్ వచ్చింది బిహేవియర్ ప్రాబ్లం పిల్లల లోపల. బట్ పేరెంటింగ్ ఈజ్ హార్డెస్ట్ థింగ్. ఎప్పుడు ఆ పిల్లలు పెంచితే తెలుస్తుంది, పిల్లల్ని పెంచితే తెలుస్తుంది. మనకున్న 2 కళ్ళలో ఒక కన్ను ఎప్పుడు వాళ్ళ మీద వాడేయాల్సిందే. మరి ఇట్లా వంట చేసుకుంటే బాబు ఎక్కడ పోతారో ఒక కన్ను ఇట్లా ఇట్లా చూస్తూనే ఉండవు, వాడు ఏం చేస్తాడో తెలియదు. నాన్న ఎంత బిజీ ఉన్నప్పటికీ వాడు ఎటు వెళ్తున్నాడు ఏంది అనేది ఒక కన్ను, ఒక మైండ్ అనేటువంటిది వాడి మీద పెట్టాల్సినటువంటి పని. సో మరి ద ఆర్ట్ ఆఫ్ ఐడియల్ పేరెంటింగ్ లో పేరెంట్ ఎలా ఉండాలి? ఒక పేరెంట్ యొక్క ఐడియల్ పేరెంటింగ్ ఎలా ఉండాలంటే, పేరెంట్ PARENT కదా, పేరెంట్. పి ఫర్ సైకాలజిస్ట్ కావాలి. సార్ మేము సైకాలజీ చదవాల్సిన పని లేదు. బట్ మీ అబ్బాయి యొక్క మనసుని చదవడం నేర్చుకోవాలి. మీ అబ్బాయి ఏం చేస్తే వాడు మీ మాట వింటాడు, ఏం చేస్తే మీ మాట వినడు, ఏం చేస్తే వాడు చాలా హ్యాపీగా ఉంటాడు, ఏం చేస్తే వాడు మూడీగా ఉంటాడు, ఎప్పుడు తన సంతోషంగా ఉంటాడు, తనకి ఏది ఇష్టం లేదు అనేటువంటి ఒక మనస్తత్వం అయితే పిల్లల యొక్క మనస్తత్వం మీకు డెఫినెట్లీ తెలియాల్సిందే. మీ పిల్లల మనస్తత్వం మాత్రం డెఫినెట్లీ తెలియాల్సిందే. సెకండ్, అటెన్షన్ గివర్. ఎప్పుడు కూడా మీ పిల్లల పట్ల శ్రద్ధ చూపుతున్నట్టు మీరు కనపడాలి. మా నాన్న మమ్మల్ని పట్టించుకోవడం, నెగ్లెక్ట్ చేస్తారు అన్నట్టు కాకుండా అటెన్షన్ గివర్. ఎప్పుడు కూడా మీ అబ్బాయిని లేదా మీ అమ్మాయిని బాగా కేర్ చేస్తున్నట్టు వాళ్ళకి తెలియాలి. కానీ కేర్ చేయట్లేదా నేను అనట్లేదు, వాళ్ళకి తెలిసేటట్టు కేర్ చేయాలి. బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజ్ ఎప్పుడు తను కేరే చేసుకుంటాడు. అటెన్షన్ గివర్. ఎలాంటి అటెన్షన్ గివర్ అంటే మోస్ట్ అటెన్షన్ గివర్. అక్కడ ఇబ్బంది అయింది. అటెన్షన్ ఉండాలి, కానీ నువ్వు ఇస్తున్న అటెన్షన్ వాళ్ళకి కేరింగ్ తీసుకున్నట్టు కాకుండా, వాళ్ళకి ఒక పెద్ద పనిష్మెంట్ ఇచ్చినట్టు, ఏదో జరుగుతున్నట్టు కాకుండా ఒక శ్రద్ధ మాత్రం చూపుతున్నట్టు తెలియాలి. 3, రోల్ ప్లేయర్. మీ అబ్బాయి విషయంలో లేదా మీ అమ్మాయి విషయంలో యు ఆర్ ద రోల్ మోడల్ అని చెప్పగలగాలి. ఎలాంటి రోల్ మోడల్ చెప్పగలగాలంటే, ఐఎమ్ చాలా ప్రౌడ్ అనిపిస్తుంది నాకు. సో ఒక మధురమైనటువంటి అనుభూతి ఇచ్చినటువంటి రోజు అన్నమాట. ఏంటి ఆ రోజు అంటే, రోల్ ప్లేయర్ విషయంలో నా లైఫ్ ఎక్స్పీరియన్స్ లో కరోనా టైంలో ఇలా కాంపౌండ్ లో మంచం వేసుకొని, నేను విలేజ్ లో ఉంటాను, మీకు ఇంతకుముందు చెప్పాను, పల్లెటూరులోనే వింటాను నేను. ఐ లైక్ సో మచ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అన్న, విలేజ్ నేచర్ అన్న చాలా ఇష్టం. ఉద్యోగం తెచ్చుకోవాలన్నప్పుడు కూడా నా డ్రీమ్ అదే అనమాట. చక్కగా ఇంటి దగ్గర నుంచే బైక్ స్టార్ట్ చేస్తే నా మిస్సెస్ వచ్చి నాకు లంచ్ బాక్స్ ఇస్తే అలా పెట్టుకుని స్కూల్కి వెళ్ళాలని నా డ్రీమ్ అండి. సో అదే వేలో నేను ఆ వైబ్రేషన్స్ తో బతికేస్తా ఉన్నా. కాబట్టి నేను విలేజ్ లోనే ఉన్నా. మా అబ్బాయి అలా మంచం మీద ఇలా పడుకొని ఉన్నా. ఆడు క్వశ్చన్ వేసిండు, నాన్న నీకెవరు బెస్ట్ ఫ్రెండ్స్ అని అడిగిన. నేను మా ఫ్రెండ్ పేరు సమరసింహారెడ్డి ఉంటాడు చెప్పాను. వాడికి తెలుసు అన్నమాట, సమర్ అంకుల్ తెలుసు కదా అని చెప్పాను. అయితే నన్ను అడుగు అన్నాడు వాడు. చెప్పు నీకు ఎవరు బెస్ట్ ఫ్రెండ్ అన్న. నాకు నువ్వేనా అన్న. ఒక్కసారిగా హార్ట్ పెయిన్ అనిపించింది. అదే వాడు ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ నేను ఇవ్వలేదు కదా అని. బట్ నేను ట్రైనర్ అండ్ టీచర్ కదా, జర సమస్ఫూర్తి జర ఎక్కువే. అదే నాకు చిన్నప్పుడు అని అడిగినావు, ఇప్పుడైతే నువ్వేరా నా ఫ్రెండ్ అని చెప్పిన. నాకు చిన్నప్పుడు ఫ్రెండ్ అడిగినావేమో అనుకున్నా, అందుకే అప్పుడు పేరు చెప్పిన. ఇప్పుడైతే నువ్వేరా నాకు ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అని నేను చెప్పిన. సరే కవర్ అయితే కవర్ అయింది, కానీ వాడు ఎందుకు అలా నన్ను క్వశ్చన్ వేసిండు, ఎందుకు నా పేరు చెప్పాడు తెలుసుకోవాలి. అంటే నేను ఎక్కడ వాడికి నేను
రోల్ అయ్యాను. ఎక్కడ నేను బెస్ట్ ఫ్రెండ్ అని ఫీల్ అయ్యాడు వాడు. ఆ పాయింట్ తెలుసుకుందామని ట్రై చేశాను. ట్రై చేసి ఎందుకన్నా నేను ఎందుకు నీకు బెస్ట్ ఫ్రెండ్ అని అడిగాను. అది చెప్పినటువంటి ఆన్సర్ నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. మేబీ అది నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేటువంటి కూడా అంశం అని కూడా చెప్పొచ్చు. మీరు ఎవరు కదలట్లేదు. వినపడుతుందా? స్క్రీన్ మీద ఎవరు కదలట్లేదు. ఓకే కదా? వినిపిస్తుంది. వాయిస్ ఇస్ ఓకే? ఓకే సార్, ఓకే. ఓకే రైట్. సో అప్పుడు నేను అడిగితే వెంటనే ఏం చెప్పాడంటే మా బాబు, నాన్న నువ్వు కరోనా టైంలో మన విలేజ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా గ్రాసరీ పంచామన్నమాట. నేను ఒక 45 మందికి స్కావెంజర్స్ కి, ఎలక్ట్రీషియన్ వర్క్స్ కి, ప్లంబర్స్ కి, ఇలా ఆయా వర్కర్స్, ఆశా వర్కర్స్ కి, తలారి అని ఉంటారు కదా వాళ్ళకి, అలా ఒక 45 మందికి మేము ఫ్రూట్స్, గ్రాసరీ, రైస్, పప్పు అన్ని తీసి ఒక ఐటమ్స్ చేసి పంచామన్నమాట. ఆ పంచడంలో వీడు భాగస్వామ్యం చేసిన తర్వాత మిగిలిన వెజిటబుల్స్ అన్ని తీసుకొని మా అమ్మతో చెప్పిస్తా. కరోనా టైంలో వెజిటబుల్స్ మిగిలినవి ఏం చేసినావు? ఎవరికి ఇచ్చినావు? మిగిలినవన్నీ వెజిటబుల్స్ మిగిలినాయి కదా కవర్లో, ఏం చేసినావు? ఆ కవర్స్ అన్ని తీసుకెళ్ళి ఇంటి ముందు మొత్తం పంచమని చెప్పాను. ఎక్కడ గుడిసె కనపడితే అక్కడ, ఇల్లు కాదు గుడిసె లాంటి కనపడితే అక్కడ ఇచ్చిరానని చెప్పిన. అలా ఇచ్చొచ్చారనమాట. సో ఆ ప్రోగ్రామ్ వాడికి నచ్చింది. జనరల్ గా పేరెంట్ నాకు ఇష్టం నాన్న అంటే ఏ చాక్లెట్ కొని ఇచ్చావనో, లేదంటే అప్పుడు నన్ను టూర్ తీసుకెళ్ళావనో, ఇలాంటి ఆన్సర్ మన దగ్గర నుంచి వస్తుంది. పిల్లల నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్ కూడా అదే. పిల్లలు అదే కదా ఎక్స్పెక్ట్ చేసేది, బట్ వాడు ఇచ్చిన ఆన్సర్ అదనమాట. సో నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, పేరెంటింగ్ లో నేను సెషన్ చెప్తున్న తర్వాత, ఇప్పుడు నేను ఈ సెషన్ చెప్పడానికి, నేను ట్రైనింగ్ గా నేను కొనసాగడానికి, నేను ఎంత బిజీగా ఉన్న సెషన్ చెప్పడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, నేను చెప్పే సెషన్ ఫస్ట్ నాకు చాలా మోటివేట్ అవుతుంది. ఫస్ట్ సెల్ఫ్ మోటివేట్ అవుతాను. ఒక సెషన్ ఒక విషయం చెప్తున్నానంటే ఫస్ట్ ఐ షుడ్ ఇంప్లిమెంట్. నాకు నేను ఆలోచన విధానం ఒక సెటరైట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. 2, నా పాప ఎక్కడ కూర్చున్నది. సో బాబు వింటూ ఉంటారు సెషన్. వాళ్ళు అలా వింటుంటారు, కానీ వాళ్ళ బ్రెయిన్ అలా పడిపోతూ ఉంటాయి. నేను ప్రత్యేకంగా వాళ్ళకి ఏ సెషన్ చెప్పాను, ప్రత్యేకంగా ఏ మోటివేషన్ క్లాస్ కూడా చెప్పాను. బట్ నేను ఇంతమంది చెప్తున్నప్పుడు సింపుల్ క్వశ్చన్, అంతమంది చెప్తున్నారు మా నాన్న మేము ఎలా ఉండాలని ఒక క్వశ్చన్ మాత్రం వాళ్ళ క్వశ్చన్ వాళ్ళకి సెల్ఫ్గా పడిపోతుంది అంతే. సో ఇదన్నమాట. సో రోల్ మోడల్ గా ఉండాలని చెప్తున్నాను నేను. అంటే నేను గొప్పగా అని చెప్పాను, కానీ నాకు ఎక్స్పీరియన్స్ అయ్యి హ్యాపీ మూమెంట్ మీతో నేను షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం. అలాంటి మూమెంట్స్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి మీరు సెల్ఫ్ గా క్వశ్చన్ చేసుకోండి ఒకసారి. ఓకే, రోల్ మోడల్ అంటే ఇది అంటే అబద్ధాలు, నిజాయితీగా అసలు మన పిల్లల నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అవి మనలో ఉన్నాయా? మన అబ్బాయి అబద్ధాలు చెప్పొద్దు, మనం చెప్పకుండా ఉన్నామా? మన అబ్బాయి 10 మందికి హెల్పింగ్ చేయొచ్చారు, అది మనకు హెల్పింగ్ చేస్తే మనకుందా? మన అబ్బాయి ఉదయం మార్నింగ్ 5 o'clock నిద్ర లేవాలి, అది మనం లేస్తున్నామా? మన అబ్బాయి వాళ్ళ క్లాస్ టీచర్ సెషన్ క్లాస్ చెప్తే వీడియో ఆన్ చేసుకొని చక్కగా కూర్చోవాలి. మరి ఈరోజు ట్రైన్ వర్క్ షాప్ లో మీరు కూడా వీడియో ఆన్ చేసుకొని జూమ్ లో కూర్చున్నారా? మా నాన్న కూడా క్లాసులు వింటున్నాడు. ఆ సెల్ఫ్ డిసిప్లిన్ మనం రోల్ మోడలే కదా ఇవన్నీ. పెన్ను పేపర్ పెట్టి నోట్ చేసుకుంటున్నావా? టీచర్ చెప్పేటప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకోమని నువ్వు చెప్తున్నావు. నువ్వు కూడా ఇది ఒక మంచి అవకాశం అయితే వచ్చింది కదా, అయితే స్టూడెంట్ గా ఈ 30 days ని స్టూడెంట్ గా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. ఎంత టీచింగ్ లైఫ్ ఉండొచ్చు, ప్రొఫెషనల్ గా డిఫరెంట్ ప్రొఫెషన్స్ మీరు ఉండవచ్చు, బట్ ఒక స్టూడెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి ఛాన్స్ అయితే వచ్చింది కదా. ఛాన్స్ వచ్చింది కదా, అంటే మీరు రోల్ మోడల్ ఉండడానికి వన్ ఆఫ్ ద గ్రేట్ మూమెంట్స్ మీ ముందు కనపడుతున్నాయి కదా. అరే మా మమ్మీ కూడా క్లాసులు వింటుంది, మా అమ్మ కూడా మంచి నోట్బుక్ రాసుకున్నారా, ఎంత బాగుంది. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ స్టూడెంట్స్, యువర్ కిడ్స్? ఫస్ట్ యూ డూ యాక్షన్స్, మనం చేయాలి. దట్ ఈస్ రోల్ మోడల్ గా మనం ఉండాలి. 4, ఎమోషనల్ డాక్టర్ గా ఉండాలి. పిల్లలకి ఎమోషన్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. పిల్లలకి ఎమోషన్స్ అండర్స్టాండ్ చేసుకోకపోతే చాలా ప్రాబ్లం. ఇప్పటికీ 1 or 2 things మా నాన్న నన్ను పెయిన్ చేసినటువంటి ఇన్సిడెంట్స్ ఐ రిమెంబర్, నేను బాగా గుర్తున్నాను. నా ఎమోషన్స్ అర్థం చేసుకోక బాధ పెట్ట 1 or 2 things అప్పుడే నాకు ఇప్పుడు గుర్తు. ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నో మంచి పాజిటివ్ థింగ్స్, ఎన్నో మంచి చేసిన ఆ పెయిన్ ఇచ్చినటువంటి ఇన్సిడెంట్స్ బాగా గుర్తుంటాయి పిల్లలకు కానీ మనకైనా, ఈవెన్ మనకు కూడా ఎన్నో ఇచ్చుంటారు, బట్ అన్ని మర్చిపోతాయి. ఆ 1 or 2 పెయిన్ మనం బాగా గుర్తుండిపోతుంది. అంటే నేను సెషన్ చెప్పిన మా నాన్న విన్నా పర్లేదు, ఎందుకంటే నేను చెప్పాలి, మనం కూడా ఆ యాంగిల్ మనం ఆలోచించాలి. బట్ ఈజ్ రోల్ మోడల్ అంటే అంతకు మించి మన
ఫీజు కట్టడం కావచ్చు, ఒక డిసిప్లిన్ ఉండడం కావచ్చు, పిల్లలకి ఏమి ఇవ్వాలో అందరికన్నా ముందు ఇవ్వడం, ఇవన్నీ పర్ఫెక్ట్. అయినప్పటికీ 1 or 2 థింగ్స్ మనకు బాగా గుర్తుంటాయి. అందుకే ఎమోషనల్ డాక్టర్ పిల్లలకు వాళ్ళ యొక్క యాంగిల్ పర్సెప్షన్ లో ఉండి మనం ఆలోచించగలగాలి. మన యాంగిల్ కాదు. ఇది ఎంత సింపుల్, చేసే పని మనది కానప్పుడు చాలా సులభమే అనిపిస్తుంది అంట. అది ఏదైనా కానీ చేసే పని మనది కానప్పుడు అది చాలా సులభంగా అనిపిస్తుంది అంట. సో పిల్లల యొక్క యాంగిలే కాదు, పెద్దవాళ్ళు, లేబర్స్, మన దగ్గర పనిచేసే వాళ్ళు, మన కొలీగ్స్ ఏదైనా వర్క్ చేపట్టేటప్పుడు కానీ అవతల వ్యక్తులకు ఎలా ఉంటుంది అనేటువంటి యాంగిల్ నుంచి మనం ఆలోచించగలగాలి. అలాగే న్యూ పై అంటే కొత్తగా కనిపించాలి, చాలా కొత్తగా కనిపించాలి. మా అమ్మాయికి నేను ఎప్పుడు వచ్చినా ప్రతిసారి ఇది కొత్త విషయం తీసుకొస్తా. ఏంటి ఆ కొత్త విషయం అంటే, పింకీ గివ్ మీ పెన్. సో ఏం లేదు, ఏదో ఒక పెన్ను, పెన్సిల్ కొత్తగా మార్కెట్ లో కనపడే 5-10 రూపీస్ ఉన్నటువంటి ఐటమ్స్ మీరు కొత్తగా తీసుకెళ్ళండి ఇంటికి. మీ మార్కెట్ చాలా కనపడుతుంది పెన్ ఇదే. సో ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి ఒక పెన్ తీసుకోవడం, చాక్లెట్స్ అవి కాదు, ఒక మంచి ఐటమే 5 రూపీస్ 10 రూపీస్ ఐటమ్స్ కొత్త కనపడితే తీసుకెళ్ళడం. మీ ఇంట్లో స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి రిలేటెడ్ పెన్సిల్ కావచ్చు, షార్ప్నర్ కావచ్చు, డిఫరెంట్ గా ఉంటది. అంటే ఇలాంటివి కొత్తగా మనము ఆలోచించడం అనేటువంటిది చేయగలగాలి. అలాగే టీచర్ టీచ్ చేయాలి. టీచ్ చేయడం అంటే ఇక్కడ రెండు రకాలు. వాళ్ళు తప్పు చేసినప్పుడు టీచ్ చేయడం, తప్పు చేయకపోయినా మన మాటల ద్వారా మన యొక్క ఆ సిచ్యువేషన్ ఓరియంటెడ్ గా మనం టీచ్ చేయడం. అంటే పిల్లలకు ఎప్పుడైనా కూర్చోబెట్టుకొని పని చెప్పడం వాళ్ళకి అలవాటే, కానీ ఆ పని ఎలా చేయాలో మనం నేర్పించామా? ఆ పని ఎలా చేయాలో మనం ఎప్పుడైనా నేర్పించామా? బైక్ ఎలా తూర్చాలో నేర్పించామా? టీవీ ఎలా తూర్చాలో నేర్పించామా? అమ్మాయికి నేర్పించేస్తారు, అన్ని నేర్పించేస్తారు అమ్మ, బట్ అబ్బాయికి నేర్పించామా? ఎప్పుడైనా టవల్ ఎలా ఆరబెట్టాలో నేర్పించామా? అండర్వేర్ ఎలా వాష్ చేయాలో నేర్పించామా? చూడండి, ఒకసారి క్వశ్చనింగ్ చేసుకుందాం. చిన్న థింగ్సే. వాడు స్నానం చేసి వచ్చిన తర్వాత వాడు టవల్ వాడు ఆరేసుకున్నాడు, ఎప్పుడైనా చెప్తాం, కానీ ఇలా ఆరేయాలని ఎప్పుడైనా చెప్పామా? సో ఇలా టీచ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంకా చాలా డెప్త్ గా వెళ్తాం దాన్ని. సో ఒక పేరెంట్ ఇదన్నమాట. అంటే ఈ 6 యాంగిల్ బాగా గుర్తుపెట్టుకోండి. సైకాలజిస్ట్ అయి ఉండాలి, అటెన్షన్ గివర్, రోల్ ప్లేయర్, ఎమోషనల్ డాక్టర్, న్యూ బై, కొత్తగా కనిపించాలి, కొత్తదనాన్ని మనం ఇవ్వగలగాలి, టీచర్. ఈ 6 యాంగిల్స్ ని మీరు డెవలప్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు అనదర్ వన్. ఇక్కడ కనబడుతున్నటువంటి పులులు ఏంటా? పులులు అంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్ లో మీకు తెలుసు, చిన్నప్పుడు మనం ఇంటర్లో అంతా దాదాపు సమాన ఏజ్ వాళ్ళే ఉన్నాం. మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, నా ఏజ్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి బెంగాల్ సర్కస్ అని మీరు విని ఉంటారు. విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చాట్ రెస్పాండ్ అవ్వండి. బెంగాల్ సర్కస్ ఏంటా? బెంగాల్ సర్కస్ జంతువులతో జిమ్నాస్టిక్స్ చేపిస్తారు వాళ్ళు. ఒంటెలు, పుల్లులు, అన్ని చాలా ఎనిమల్స్ తీసుకొచ్చి వాళ్ళు సర్కస్ చేయించేవాళ్ళు. చాలా ఫేమస్ ఒకప్పుడు. అది 2000 ఇయర్ కన్నా ముందు, 2002, 2004 దాదాపు ఆగిపోయినాయి. తర్వాత 2005 తర్వాత ఆగిపోయినాయి, బట్ అంతకుముందు ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ బెంగాల్ సర్కస్ లో పులులు ఫేమస్. ఈ పులులను ఏంటంటే ఈ ఎనిమల్స్ లవర్స్ వీళ్ళంతా ఏం చేస్తారంటే, జంతు ప్రేమికులంతా ఈ జంతువులు హింసిస్తున్నారు సర్కస్ పేరు మీద అని చెప్పి కేసులు, కోర్టులు తిరగలేక బంద్ చేసారు. జనాలు కూడా చూడడం ఆదరణ తగ్గిపోయింది. ఎందుకంటే జూకి వాళ్ళ ప్లస్ కనపడుతున్నాయి అన్ని కూడా, ఫోటోలు, వీడియోలు అన్ని చూస్తున్నారు. కాబట్టి ఆదరణ తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత ఆ పులులని వీళ్ళు ఏం చేయాలి? ప్రతిరోజు వాడికి మాంసము, ఆహారం చాలా కష్టం అయిపోయి ఈ బెంగాల్ సర్కస్ లో ఉన్నటువంటి వాళ్ళ పులులని తీసుకెళ్లి బెంగాల్ అడవులు వదిలేసి, ఆఫ్టర్ 10 days ఒక ఇన్సిడెంట్, ఆశ్చర్యకరమైన వార్త ఏంటంటే ఈ పులులన్నింటినీ కూడా ఆ కుక్కలు చంపుకొని తినేస్తాయి. అడవి కుక్కలన్నీ కూడా ఈ పులుని ఒక 5-6 చంపేసుకొని తిన్నాయి. ఎందుకు ఇలా పులుని ఎవరు చంపారని చూస్తే కుక్కలు, ఫారెస్ట్ అధికారులు అన్ని చూస్తే వాళ్ళకి అది కనపడింది. అప్పుడు ఎందుకు ఇలా చనిపోయాయి అని ఒక కేస్ స్టడీ చేస్తే జరిగినటువంటి విషయం ఏంటంటే అది మన పిల్లలు కూడా వర్తిస్తారు. అవి పుట్టుకతోనే సర్కస్ వాళ్ళతో పెరిగిపోయి న్యాచురల్ స్కిల్ ఉన్నటువంటి వేటాడే హంటింగ్ ఏదైతే ఉందో అది మర్చిపోయాయి. అవి డిపెండెన్స్ కి గురి అయిపోయినాయి. డిపెండెన్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్ వాళ్ళే మాంసం వేయడం, వాళ్ళే అన్ని చూసుకోవడం. అంటే హంటింగ్ అనేటువంటి న్యాచురల్ స్కిల్, బై బర్త్ వచ్చేటువంటి స్కిల్ వాటికి కదా, ఆ న్యాచురల్ స్కిల్ వాళ్ళు మర్చిపోయారు. అడవి కుక్కలు మనం చంపుకొని తినొచ్చు అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. స్కిల్స్ ని మనం డెవలప్ చేయట్లేదు.
న్యాచురల్ స్కిల్స్ మర్చిపోతున్నారు వాళ్ళు. మీరు పొరపాటున ఒక అరగంట కనపడపోతే అమ్మ అమ్మ అని ఏడ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది పిల్లలు లేరు? ఒక స్కూల్ బస్ దిగగానే ప్రతిరోజు బస్ దగ్గరకు వచ్చి అమ్మ కనుక తల్లినో తండ్రి ఎవరో లేకపోతే ఎంతమంది పిల్లలు తల్లడిల్లిపోయేటువంటి రోజులు ఇవి. బట్ కొంతమంది పిల్లలు అమ్మ లేకపోతే నాన్న లేకపోతే ఇంటికి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి బ్యాగ్ ఇలా పాడేసి లంచ్ బాక్స్ ఇలా పాడేసి అలా ఆడుకునే పిల్లలు కొంతమంది ఉంటే, అమ్మ లేదు నాన్న లేదని ఏడ్చుకునే వాళ్ళు కొంతమంది అయితే, పక్కింటి వెళ్ళి మా అమ్మ ఉందా అని పక్కింట్లో వెళ్ళి ఆడే వాళ్ళు కొందరైతే, ఇలా డిఫరెంట్ కదా. మరి పిల్లల లోపల న్యాచురల్ స్కిల్స్ చిన్న చిన్న విషయాలకి భయపడిపోవడం, సో వాటిని తొక్కి పెట్టేసి ఆర్టిఫిషియల్ స్కిల్స్ డెవలప్ చేస్తా ఉన్నాం. ఏంటి ఆర్టిఫిషియల్ స్కిల్స్? వాడికి కోడింగ్ వచ్చండి బాగా, వాడికి డ్యాన్స్ బాగా వచ్చండి, వాడికి అది వచ్చండి. అసలు వాడికి అమ్మ కనపడపోతే నాన్న గంట కనపడపోతే తట్టుకోలేని కెపాసిటీ వాడికి ఉంది అంటే, లేదు అంటే ఎంత ఎలాంటి పరిస్థితుల్లో మనం పిల్లల్ని పెంచుతా ఉన్నాం. మీరు ఒంటరిగా ఎప్పుడైనా మీ పిల్లల్ని షాప్ పంపారా? ఒంటరిగా ఎప్పుడైనా మీరు 10 years ప్లస్ ఉన్నారంటే మినిమం ఒక 5-10 kilometers డిస్టెన్స్ కి మీ పిల్లల్ని ఒంటరిగా పంపగలిగారా? 5-10 పక్కకు పెట్టేస్తే మీ విలేజ్ లో ఒక షాప్ మీరు పంపగలిగారా? సో పిల్లల పెంపకం పైన చాలా న్యాచురల్ గా వాళ్ళు లోపల ఉన్నటువంటి నేర్చుకోవాలి, చాలా విషయాలు నేర్చుకోవాలండి. అలాగే ఇక్కడ ఎక్స్ నుంచి వచ్చినటువంటి కోడి పిల్లలు ఉన్నాయి. ఈ స్వతహాగా కోడి పిల్లలు వస్తే చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. కానీ వాటికి కోడి పిల్లలు వచ్చేటప్పుడే కనుక ఎవరైనా ఆ పెంకులు తీసేసారనుకోండి బలవంతంగా, సింపుల్ 1 day కూడా బతకవు. మీకు తెలుసు. న్యాచురల్ గా అది ఇన్సైడ్ నుంచి ఇలా బర్న్ అయితే కనుక చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. అలా కాకుండా ఎవరైనా హెల్ప్ చేశారనుకుందాం, పెంకులు తీసేసారనుకుందాం బలవంతంగా, బట్ డెఫినెట్లీ అది ఏమవుతుంది, దాని లైఫ్ స్పాన్ చాలా 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 తక్కువ ఉంటుంది. 1 day 2 days లో అది మరణించేటువంటి అవకాశం ఉంది ఆ కోడి పిల్ల. ఈ 3 చాలా పవర్ఫుల్ అండి. 3 ఎన్విరాన్మెంట్ చెప్తాడు, మీరు అబ్జర్వ్ చేస్తా అంటారు. జేమ్స్ వాట్సన్ ఉందని చెప్పడం ఆయనకు ముఖ్య ఉద్దేశం. అంటే ఒక వ్యక్తిని ఎలాగది, బట్ ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ కూడా. దాదాపు 35 years బ్యాక్ మా విలేజ్ లో ఒక టీచర్ ఉన్నాడు, ఆయన చనిపోయారు. బట్ ఆయన టీచర్ అవ్వడం వల్ల మా విలేజ్ లో ఇప్పుడు 52 members మేము టీచర్స్ ఉన్నాం, బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. మనకు చాలా ఈజీ వే అవుతుంది. కొందరు విలేజ్ లో పోలీసులు ఊరు నిండా ప్రతి ఎన్విరాన్మెంట్, కొందరు ఊర్లలో డాక్టర్స్ ఉంటారు, ఇంకొందరు ఇంజనీర్లు ఉంటారు, బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్. 3 ఎథిక్స్. పిల్లలకు మనం ఎథిక్స్ అనేది చాలా ఎక్కువ ఇవ్వాలి. మంచి ఎథిక్స్ కనుక మనం నేర్పించగలిగితే చాలా మంచి పిల్లలకు సంస్కారం నేర్పించిన వాళ్ళం అవుతాం. మీకు మహాభారతం గురించి తెలిసే ఉంటుంది. అశ్వత్థామ గురించి ద్రోణాచార్యుడు చనిపోయినప్పుడు బాధపడతాడు. అశ్వత్థామ చనిపోయిన తర్వాత ద్రోణుడు వచ్చి, నేను ఏ పాపం చేశానో, నా బాబుకు అన్ని ఇచ్చేసాను, అన్ని ఇచ్చాను అని అంటే, నీ కొడుకు అన్ని ఇచ్చావా అంటాడు శ్రీకృష్ణుడు. నేనేమి ఏం తక్కువ చేశాను, అన్ని ఇచ్చాను, రాజ్యం ఇచ్చాను, అన్ని ఇచ్చాను, విద్యను నేర్పానంటే, అప్పుడు శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తాడు, సంస్కారం ఇచ్చావా అంటాడు. సంస్కారం ఇచ్చావా అంటాడు. అప్పుడు లాక్ అయిపోతాడు ద్రోణాచార్యుడు. అందుకే మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక సంస్కారం అనేటువంటిది పిల్లలకి ఇవ్వగలిగితే అదే కోట్ల సంపద. సంస్కారం ఇవ్వకపోతే నువ్వు ఎన్ని లక్షల కోట్లు సంపాదించి పెట్టినా వాటన్నిటి కూడా ఐస్ క్రీమ్ లాగా కరిగిస్తాడు, ఐస్ క్రీమ్ లాగా కరిగిపోతుంది. అందుకే కోట్లు ఖర్చు పెట్టే సంస్కృతి కన్నా కోట్లు సంపాదించుకునేటువంటి సంస్కృతి మనం నేర్పగలగాలి. అంటే ఖర్చు పెట్టేస్తారు పిల్లలు. కొంతమంది వాటర్ కదా ఎలా అయితే ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఇది రాంగ్. మా అమ్మాయి మంచి కొటేషన్ చెప్తుంది, ఉన్నాయి కదా అని మీకు చెప్తా వేడొచ్చు చెప్తా చూడండి. మళ్ళీ చెప్పాలి. హాయ్ హలో నమస్తే. ఈ రోజు మీకోసం ఒక్క మాట, ఉన్నాయి కదా అని అనవసరంగా 10 రూపాయలు ఖర్చు పెడితే రేపు 10 రూపాయలు కూడా అడుక్కోవాల్సి వస్తుంది. సో అన్నమాట, ఉన్నాయి కదా అని అనవసరంగా 10 రూపాయలు ఖర్చు పెడితే రేపు 1/2 రూపాయి కూడా అడుక్కోవాల్సి వస్తుంది. అంటే ఇలాంటి చిన్న చిన్న కొటేషన్స్, చిన్న చిన్న మనకి మనీ యొక్క మేనేజ్మెంట్ గురించి, ఎథిక్స్ గురించి ఇవన్నీ మనం ఇవ్వగలిగితే అది ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, నాకు తెలిసి మీరు ఒక ఇంపాక్ట్ లో చేరారు, ఒక మంచి ట్రైనర్ కావాలనుకుంటున్నారంటేనే మీరు ఒక వాల్యుబుల్ పర్సన్, మీరు బేసిక్ ఒక పర్సనాలిటీ ఉన్న వ్యక్తులే ఇక్కడ జాయిన్ అవుతారు. అంత ఈజీగా ఒక గంట వచ్చి టైం కేటాయించి కూర్చుంటున్నారంటే యు ఆర్ నాట్ ఏ నార్మల్ మ్యాన్. నాకు 100% చెప్పగలదు, మీరు నార్మల్ పాన్ అయితే కానే కాదు. డెఫినెట్లీ ఒక వ్యక్తిత్వం గల వ్యక్తులే మనకు జర్నీ చేస్తారు. ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా పొరపాటున వచ్చినా వాళ్ళ జర్నీ 1 week 10 days వెళ్ళిపోతారు. వాళ్ళు టైం కేటాయించలేరు. ఒక పర్సనాలిటీ, ఒక కాన్స్టిట్యున్సీ, ఒక పద్ధతి ఉన్న వాళ్ళే
మనకు కంటిన్యూగా ఉండేటువంటి అవకాశం ఉంది మిత్రులారా. ఒకటి ఎథిక్స్ ఇవ్వాలి, మంచి ఎడ్యుకేషన్. సో డబ్బు కన్నా మంచి ఎడ్యుకేషన్ కనుక ఇవ్వగలిగితే, జ్ఞానం విద్య విగూఢ విక్తమకు విక్తము రూపాల అని పద్యం ఉంది కదా, ఆ పద్యం విద్య యశస్సు కదా. సో విద్యని ఎవరు కూడా దొంగలు ఎత్తుకపోలేరు అంటూ మంచి ఎడ్యుకేషన్ కనుక ఇస్తే వాళ్ళు ఎలాగైనా చేసుకోగలుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలిసిన రిచ్ డాడ్ పూర్ డాడ్ లో ఒక టాపిక్ చెప్తాడు. మన ప్రపంచంలో ఉన్న సంపద అంతా కూడా 4% పర్సన్స్ దగ్గరే ఉందంట. 4% ధనకుల దగ్గరనే 96% వెళ్తుందంట. అర్థమైందా? అంటే 100 కోట్లు మన ప్రపంచ ఆస్తి అయితే 96 కోట్లు ఎవరి దగ్గర ఉంది? కేవలం 4 దగ్గరే ఉంది అన్నమాట. మిగిలిన 96% మంది ప్రజల దగ్గర ఎంత ఉందంటే 4 కోట్లే ఉన్నాయి. ఓకే, 4% వెల్త్ వాళ్ళ దగ్గర ఉంది. అయితే ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఆ 4% మెంబర్ దగ్గర ఉన్నట్టు వెల్త్ అంతా కూడా ప్రపంచం మొత్తం అందరికి సమానంగా పంచిపెడితే ప్రతి ఒక్కరు లక్షాధికారి అవుతారండి. ప్రతి ఒక్కరు లక్షాధికారి అవుతారు. బట్ విత్ ఇన్ 2 years లో మళ్ళీ ఆ బికారిగా ఉన్న వాళ్ళంతా కూడా మళ్ళీ లక్షాధికారులు చేసాం కదా మనం, ఆర్టిఫిషియల్ గా మళ్ళీ బికారులుగానే మారిపోతారు. ఎవరైతే కోటీశ్వర్లు బిలియనీర్స్ మళ్ళీ లక్షాధికారులు మార్చినాం కదా, విత్ ఇన్ 2-3 years వాళ్ళు బిలియనీర్స్ అయిపోతారంట. అంటే ఇక్కడ డబ్బులో కాదు, ఆ డబ్బు ఇక మైండ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి, ఒక ముసలాయన ఏం చేస్తాడంటే ప్రతిరోజు బొగ్గులు అమ్ముకొని, కట్టెలు కొట్టుకొని వాటిని కాల్చి బొగ్గులు అమ్ముకునేవాడంట ఒక ముసలాయన. అటువైపు వెళ్తున్న రాజు చూసి, అయ్యో పాపం ఏంటి నా రాజ్యంలో ఇంత ముసలు పని చేసుకుంటున్నారు అని చెప్పి నేను కట్టెలు బొగ్గులు చేసుకొని అమ్ముకుంటున్నా అని చెప్పాడంట. అవునా, అరే ఇంత ముసలి వయస్సులో నీకు ఎందుకు ఇంత కష్టం వచ్చింది అని చెప్పి పక్కనే ఇక్కడ మంచి గంధపు సువాసన ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి అక్కడ, వాటిని నీకు రాసిస్తా తీసేసుకో అంటాడు. అని చెప్పి ఆ గంధపు చెట్లు సంబంధించిన ప్రాపర్టీస్ అంతా ఆయన పేరు మీద మార్పు చేసి రాజు వెళ్ళిపోతాడు. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత అదే రాజ్యం గుండా వెళ్తా ఉంటే మళ్ళీ అదే ముసలాయన మళ్ళీ బొగ్గులు మోసుకుంటూ చేస్తా ఉన్నాడంట. బొగ్గులు మోసుకొని వస్తున్నాడంట. ఆశ్చర్యం వేసింది. ముసలాయన పిలిపించాడు. ఏంటి తాత, నీకు ఆ రోజు నేను గంధపు చెట్లు మొత్తం ఆ తోట మొత్తం నీకు రాసిచ్చిపోయినా కదా, మళ్ళీ ఎందుకు నువ్వు అలాగే జీవిస్తున్నావు అని అడిగితే, అవునైనా నువ్వు ఇచ్చిన గంధపు చెట్లతో నేను వాటిని నరికి బొగ్గులు చేసి మళ్ళీ అమ్ముతున్నా అని చెప్పాడంట. చెప్పాడు, ఆ గంధపు చెట్లని నరికేసి బొగ్గులుగా మార్చి అమ్ముతున్నా అని చెప్పాడంట. అంటే దళిద్రుని ఎవడు కూడా మార్చలేడు అని చెప్పి, దళిద్రుని ఎవరు కూడా దేవుడు కూడా కాపాడలేడు, అదృష్టవంతుని చేసుకునేటువంటి ఏ దేవుడు కూడా చెడగొట్టలేడు అనడానికి దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. సో అలా పిల్లలు కనుక మంచి ఎడ్యుకేషన్ కనుక ఇవ్వగలిగితే, సమస్యను పరిష్కరించుకునే కెపాసిటీ కనుక ఇవ్వగలిగితే చాలా వండర్ఫుల్ లైఫ్ని మన పిల్లలకి ఇచ్చిన వాళ్ళం అవుతాం. మీకేమైనా సౌండ్లో కానీ వాయిస్లో కానీ డిస్టర్బెన్స్ అనిపిస్తుందా అండి? నథింగ్ టు ప్రాబ్లం. ఓకే, రైట్. ఎందుకంటే నా స్క్రీన్ మీద మీరంతా కూడా ఇట్లా బ్లర్ అవుతూ ఉన్నారనమాట. సో మేబీ ప్రాబ్లం ఏం లేదు. సో నెక్స్ట్ ఇది అనమాట. సో అలా మంచి ఎడ్యుకేషన్ మనము పిల్లలకి ఇవ్వగలగాలండి. నెక్స్ట్ ఇక్కడ కనబడుతుంది కార్లో వెళ్తున్న ఫ్యామిలీ, బైక్ లో వెళ్తున్న ఫ్యామిలీ. కార్ అనగానే చాలా లగ్జరీస్ థింగ్, చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. కానీ అక్కడ వాళ్ళు విచారకంగా ఉన్నారు. చూడండి సరే, వాడు ఇలా ఉన్నాడు, పిల్లలు ఇలా ఉన్నారు, వాళ్ళ భార్య ఇలా ఉంది. బట్ బైక్ మీద వెళ్తున్నటువంటి ఫ్యామిలీ ఎంత హ్యాపీగా, ఎంత ఆనందంగా ఉన్నారు చూడండి, గమనించండి. సో దిస్ అంటే మనకున్న డబ్బు ఉంటే చాలా మంది ఆనందంగా ఉన్నారు అనుకుంటారు, డబ్బు ఉంటే చాలా ఆనందంగా ఉండొచ్చు అనుకుంటారు. కానీ ఆనందంగా ఉంటే డబ్బు ఆటోమేటిక్ వస్తుంది. నాకు చాలా డబ్బు వస్తే, లేదంటే నాకు ఆస్తులు వస్తే, లేదా అవి వస్తే, ప్రాపర్టీస్ వస్తే చాలా ఆనందంగా ఉంటా అనుకుంటాం. బట్ సీక్రెట్ ఏంటంటే ఆనందంగా ఉంటే అవన్నీ ఆటోమేటిక్ వస్తాయి. సో ఫ్యామిలీలో కూడా అలాంటి సిచ్యువేషన్లు అన్ని ఉన్నా కూడా హ్యాపీ అనేటువంటిది లేకపోతే ఎన్ని ఉన్నా వృధా అనమాట. సో మీరు ఉండేటువంటి మైండ్ సెట్ బట్టి అలా ఉంటుంది. సో ఇక్కడ ఒక మదర్ గురించి చెప్పాలి మీకు. థామస్ ఎల్వా ఎడిసన్ ఇక్కడ కనబడుతున్న అబ్బాయి వాళ్ళ మదర్. సో చాలా మంది ఇళ్లలో ఇలాంటి పంచాయతీ, చాలా మంది నేను మా అబ్బాయి చదవట్లేదు నిజం అండి. కొంతమంది పిల్లలు ఏదో ఇప్పటికీ అర్థం అవ్వదు. ఆ మస్కులో 6th class అబ్బాయి రాజు, వాడైతే ఆరోగ్యంగా ఉన్నాడు, అన్ని బాగున్నాయి. అసలు ఆ రైటింగ్ చూస్తే కోళ్ళు గెలిగినట్టే ఉంటదండి. అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు.
అసలు ఒక అక్షరం రాయడానికి రావట్లేదు అంటే అసలు ఇమాజిన్ కదా, చాలా ఆశ్చర్యంగా వండర్ కదా. అలా ఉంటారు కొంతమంది, బట్ ఎప్పుడు మారుతారో తెలియదు. మనం చేయాల్సిందంతా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ మోటివేట్ చేసుకుంటూ వెళ్ళడమే. అలా ఇలా థామస్ అల్వా ఎడిసన్ కూడా చిన్నప్పుడు చాలా మంది తెలుస్తుండొచ్చు ఈయన స్టోరీ, లైఫ్ స్టోరీ. చాలా బుద్ధిమాంద్యత, ఇతర స్టూడెంట్స్ అంతా డిస్టర్బ్ చేసేటువంటి స్టూడెంట్ గా పేరు ఉన్నటువంటి స్టూడెంట్ థామస్ అల్వా ఎడిసన్. థామస్ అల్వా ఎడిసన్ ఏ స్కూల్కి వెళ్ళినా కూడా వెంటనే టీసీ ఇచ్చి పంపించేవాళ్ళు అనమాట. ఎందుకంటే తను అందరికి డిస్టర్బ్ చేస్తున్నాడు అని చెప్పి టీసీ ఇచ్చి ఇమ్మడే ఇంటికి పంపించేవాళ్ళు అనమాట. సో వాళ్ళ మదర్ చాలా బాధపడేది. ఎంతలా అంటే అరే మా అబ్బాయి ఇది ఇలా అయింది పరిస్థితి అని చెప్పి బాధపడేది. ఒకసారి కొత్త స్కూల్లో వదిలింది. కొత్త స్కూల్లో వెళ్ళిన 1 వీక్ మళ్ళీ మళ్ళీ కాల్ వచ్చింది. మళ్ళీ వెళ్ళింది. వాళ్ళ ప్రిన్సిపాల్ లెటర్ ఇచ్చిండు. బాబుని తీసుకొని ఇంటికి వచ్చింది. ఆ లెటర్ పట్టుకొని వాళ్ళమ్మ బెడ్రూమ్ లో కూర్చొని ఏడుస్తా ఉంది. బాబు ఏమి తెలియక అమాయకంగా అలా బయటకు వెళ్ళి మళ్ళీ వస్తాడు. వచ్చి డోర్ నాక్ చేస్తాడు. అప్పుడు ఏంటంటే దూరేసి కళ్ళు తుడుచుకొని బయటకు వస్తాడు. అమ్మ ఏంటమ్మా ఏమైంది, మళ్ళీ మా స్కూల్ నుంచి తీసుకొచ్చావు, మా ప్రిన్సిపాల్ ఏమో లెటర్ ఇచ్చాడు ఏంటి అంటారు. ఏం లేదన్నా ప్రిన్సిపాల్ మీరు ఇచ్చిన లెటర్ లో ఏమీ లేదు, నువ్వు చాలా జీనియస్ అంట అని అంటది. అవునా, నేను అంత జీనియస్ మరి అయితే నన్ను ఎందుకు పంపించాడు స్కూల్ నుంచి బయటికి అన్నాడు. అంటే లేదు నాన్న, నీకు టీచ్ చేసేటువంటి స్టాండర్డ్స్ ఉన్న టీచర్ ఆ స్కూల్లో లేరంట, కాబట్టి మీ అబ్బాయిని ఇంకా ఎక్కువ స్టాండర్డ్స్ ఉన్న టీచర్స్ ఉన్నటువంటి స్కూల్లో వదలమని చెప్పి మీ ప్రిన్సిపాల్ లెటర్ రాశాడంటే, అవునమ్మా నిజంగా నేను అంత జీనియస్ అమ్మా అని అమ్మాయికి. అవునా నువ్వు అంత జీనియస్ అంటే, నాకు ఇప్పటి నుంచి ఎవరు చెప్తారమ్మా ఏ స్కూల్లో వదులుతావు అంటే, నేను ఏ స్కూల్లో వదలనరా, నేనే నీకు టీచ్ చేస్తా అని చెప్పి టీచ్ చేయడం మొదలు పెడతాను. సేమ్ సిచ్యువేషన్ కనుక మన ఇంట్లో ఎదురైతే మనం బెటర్ రియాక్ట్ అవుతాం. జస్ట్ టు రిమెంబర్. బట్ థామస్ అల్వా ఎడిసన్ అలా రియాక్ట్ అవ్వలేదు. బాబు వైపు నుంచి ఆలోచించింది. ఏ పిల్లలకు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని ఉండదు, ఏ పిల్లలకు బాగా చదువుకోవాలని ఉండదు, ఏ పిల్లలకు క్లాప్స్ కొట్టించుకోవాలని ఉండదు అండి. ఒకసారి ఆలోచించండి. ప్రతి పిల్లలకు ఉంటుంది. కానీ ఎందుకో వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే ఎందుకు రావట్లేదు అనేది అది ఒక స్టడీ చేసే కానీ అర్థమయ్యేటువంటి అంశం కాదు. అలా ఆయనకు వాళ్ళ మదర్ టీచ్ చేయడం, గ్రేట్ ఇన్వెంటర్. ఇప్పుడు నేను మీకు కనబడుతున్నా, మీరు నాకు కనబడుతున్న కారణం లైట్ బల్బ్ కదా. ఆ బల్బే లేకపోతే మీరు నాకు కనబడేవాళ్ళు, నేను మీకు కనబడేవాడిని కాదు. అలా బల్బ్ కనిపెట్టిన వ్యక్తి థామస్ అల్వా ఎడిసన్. అంత గొప్ప గ్రేట్ సైంటిస్ట్ గా మారాడంటే కారణం వాళ్ళ మదర్. మరి వాళ్ళ మదర్ ఏం చేసింది? వాళ్ళ మదర్ ఏం చేస్తే తన లోపల ఉన్న స్కిల్ ఏంటి, అసలు తన లోపల ఉన్న స్కిల్ ఏందో ఆ స్కిల్ ని వాళ్ళ మదర్ క్యాచ్ చేసింది. ఆ స్కిల్ ఏంటంటే, ఒకసారి అంతా కూడా రిపోర్టర్స్ కూర్చొని తనకు ప్రశ్నలు వేస్తూ, సార్ మీరు చిన్నప్పటి నుంచి జీనియస్ సార్ అని అడిగారంట. అప్పుడు తను చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా అండి? ఐఎమ్ నాట్ జీనియస్, జస్ట్ ఐఎమ్ క్యూరియస్ అన్నాడట. ఐఎమ్ క్యూరియస్ అన్నాడంట. అంటే నేను జీనియస్ కాదు, నేను క్యూరియస్ అన్నాడు. అంటే క్యూరియస్ మేడ్ మీ జీనియస్ అన్నాడు. అంటే నాకు తెలుసుకోవాలన్న తపన నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. అందుకే మై మదర్ వాజ్ ద మేడ్ మీ. అంటే నన్ను తయారు చేసింది ఎవరంటే వాళ్ళ మదరే. సో దిస్ ఇస్ ద థామస్ అల్వా ఎడిసన్ స్టోరీ. ఈ పేరెంట్ నుంచి మనం ఏమి స్ఫూర్తి పొందొచ్చో ప్రతి తల్లిదండ్రులు ఇక్కడ ఆలోచించగలగాలి. సో బెస్ట్ ఫ్రెండ్స్, సో ద 4 స్టేజెస్ అండ్ పేరెంటింగ్ లో 4 స్టేజ్లు అండి ఇవి. 0 to 2 years. 0 అంటే ఏంది? ఇక్కడ పుట్టినప్పుడా కాదు, కన్సీవ్ అయిన మరుక్షణం నుంచే మనము పేరెంటింగ్ సెషన్ స్టార్ట్ చేయాలి. సెషన్ అంటే పేరెంటింగ్ మొదలు పెడతాం. ఇక్కడ చాలా మందికి తెలుసు, ప్రెగ్నెన్సీ కాగాలని అప్పటిదాకా గయ్యాలి అత్త తన ఆ కోడలికి పండ్లు పూలు అన్ని తెచ్చి పెడతా ఉంటుంది. ఎందుకు? బికాజ్ ఆఫ్ తన వారసుడు తన కోడలు కడుపులో ఉన్నాడు కాబట్టి. ఈరోజు మా స్కూల్లో డిస్కషన్ వచ్చింది ఏ విషయం, పోషక విలువలకు సంబంధించిన లెసన్ చెప్తూ గుర్తుకు వచ్చింది. అరే మీ అమ్మ వాళ్ళు ఎవరు ఉంటారు కదా, మీ అమ్మ వాళ్ళు ఎట్లా చూసుకుంటారు అంటే, ఆ పిల్లలు ఒక్కొక్కరు ఇలా చెప్తున్నారు, కొట్టాడతా సార్. కానీ ఏం చేస్తారా? పండు చేస్తారు సార్, వారం మటన్ చేస్తారు సార్ మా ఇంట్లో. ఎందుకురా? కడుపులో పాప ఉంది కదా సార్ అందుకే. అలా పేరెంటింగ్ ఎక్కడ మొదలవుతుంది అంటే కన్సీవ్ అయినప్పటి నుంచి మొదలవుతుంది. మన దగ్గర జగన్ గురించి మీకు తెలుసు, చాలా మంది మన ఇంపాక్ట్ ట్రైనర్ వచ్చి సెషన్స్ కూడా ఇస్తారు మన దగ్గర. మనం వెళ్తుంటాం, గురు సన్నిధి అనే ప్రోగ్రామ్ పెట్టి గురువు దగ్గరికి వెళ్తాం. ఆయన ఒకసారి మెయిన్ గా ఆయన ప్రెగ్నెన్సీ మహిళలకు ట్రైనింగ్ ఇస్తాడు. ఆయన ఆ గురువు దగ్గరికి ప్రెగ్నెన్సీ మహిళలు కూర్చుంటారు అక్కడ. ఒక 3 months 4 months 5 months 3 months కూడా అక్కడే చేస్తాడు ఆయన. కూర్చోబెట్టి ఏంటంటే అక్కడ ఎన్విరాన్మెంట్ లో మొత్తం అన్ని విషయాలు చెప్తా ఉంటే, మీకు తెలుసు కదా మహాభారతంలో అభిమన్యుడికి స్టోరీ తెలుసు కదండి. అంటే బేబీ ఉన్నప్పుడే ఏం జరుగుతుందో మీకు అంతా తెలుసు. సో అలా లోపల కలిసి ఉన్నప్పుడు ఆ పిల్లలకు మనం ఆ క్షణంలో
హ్యాపీ మూడ్ లో ఉండి మంచి మంచి విషయాలు కథలు అవి చదివితే చాలా నాలెడ్జ్ గా పుడతారని చెప్పి ఐ బిలీవ్, నేనైతే నమ్ముతాను. మీరు కూడా నమ్ముతారు కాబట్టి మన ఇంట్లో డాక్టర్ హాస్పిటల్లో మంచి లడ్డుగున్న ఫొటోస్ తెచ్చి పెడతారు హాస్పిటల్ మొత్తంలో కూడా, ఎందుకంటే అక్కడ స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి అక్కడ నుంచి మొదలవుతుందండి 2 years వరకు, అది స్టేజ్ 1. స్టేజ్ 2 వచ్చేసి 3 to 5 years అండి. నెక్స్ట్ 6 to 12 years, ఇది ఎక్కడ స్కూల్ ప్రైమరీ ఎడ్యుకేషన్, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ 12 to 18 ఆ తర్వాత వాళ్ళ స్టూడెంట్స్ కాదు, ఇక వాళ్ళంతా అడల్ట్స్, పెద్దోళ్ళు, వాళ్ళకి పిల్లలుగా మీరు గుర్తించేటువంటి పరిస్థితి లేదు. సో ఈ 4 stages లో మనం పిల్లల్ని ఎలా పెంచాలి ఏందనేది చూస్తాం. ఫస్ట్ స్టేజ్ అండి, ఫస్ట్ స్టేజ్ వెరీ ఈజీ. మీకు అందరూ అపురూపంగా చాలా జాగ్రత్త పెంచుతారు, ఎవరు కూడా దీంట్లో ఏ మాత్రం డౌట్ లేదు, చాలా బాగుంది, చాలా సూపర్ పెంచుతారు ఇక్కడ. కానీ ఈ పెంపకానికి నెక్స్ట్ స్టేజ్కి చాలా ఎఫెక్ట్ ఉంది. ఏది 0 to 2 years లో వీళ్ళకి చందమామ రావే జాబిలి రావే పాట రాదు. వాళ్ళు ఏం చేస్తారు, మొబైల్ ఇచ్చి పాట పెడతారు, వాడికి ఫీడింగ్ ఇస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మొదలవుతుంది ఏంది, నువ్వు దేనికి అలవాటు చేస్తున్నావు, మొబైల్ అడిక్షన్. మళ్ళీ క్వశ్చన్ ఏంటి, సార్ మావాడు ఎప్పుడు మొబైల్ ఏం చేయాలి సార్? అది నువ్వు కొన్ని రోజుల పాటు ఒక హ్యాబిట్ ఫార్మేషన్ చేస్తావు. ఏం హ్యాబిట్ ఫార్మేషన్? ఒక అలవాటు ఒకే రోజు ఓవర్ నైట్ లో రాదది, దానికి ఒక ఫార్మేషన్ సిస్టమ్ లో స్టెప్ బై స్టెప్ నేర్పించి వస్తుంది. ఆడికి పాలు తాగేటప్పటి నుంచి స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు నేర్పించి అప్పుడు సడన్ గా స్కూల్కి పోయేటప్పుడు మొబైల్ పట్టుకుంటా అని చెప్పి బాధపడడం ఎంతవరకు సమంజసం? మరి దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలి? సేమ్ హ్యాబిట్ ఫార్మేషన్ ఎలా జరిగిందో డిస్ఫార్మేషన్ కూడా అలా జరగాలి. అంటే ఆ ప్రాసెస్ కూడా అలా జరగాలి, దాన్ని రిమూవ్ చేయడం కూడా అలా. సడన్ గా మొబైల్ తీసేస్తే చూసిండ్రు కొన్ని వైరల్ వీడియోస్ కూడా వచ్చినాయి, వాడు హాస్పిటల్ ఇట్లా అనుకుంటూనే ఉంటాడు. ఎందుకు? వానికి అంటే అలవాటు అయిపోయింటుంది, మీకు తెలుసు చాలా వీడియోలు. కాబట్టి సడన్ గా మనం దానికి కనుక డిటాచ్మెంట్ కనుక చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే అటాచ్మెంట్ ఎంత ఇంపార్టెంట్, డిటాచ్మెంట్ కూడా అంత ఇంపార్టెంట్. ఒకదానికి అటాచ్ చేయడం అనేది చాలా ఈజీ, కానీ డిటాచ్ చేయడం చాలా కష్టం. ఆ డిటాచ్ చేయడంలో డిస్మెటల్ అవుతాయి. అక్కడ పిల్లలకు మనసు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. 2 వస్తువులు ఫెవికిక్ పెట్టి అతికిచ్చాం, ఈజీ తీసేయగలుగుతామా? ఫెవికాల్ పెట్టి అతికిచ్చాం, ఈజీ తీసేయగలుగుతామా? రిలేషన్ ఏర్పడడం చాలా ఈజీ, దాని బ్రేకప్ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అటాచ్మెంట్ ఎంత ఇంపార్టెంట్, డిటాచ్మెంట్ ఇంపార్టెంట్. అందుకే ఒక మంచి అలవాటు కానీ చెడు అలవాటు కానీ. సో రీసెంట్ గా సినిమా చూసాను నేను, సైకలాజికల్ ఓరియంటెడ్ పిక్చర్, సిద్ధార్థ్ రాయ్. అడల్ట్స్ మాత్రమే చూడాల్సిన సినిమా. సిద్ధార్థ్ రాయ్ లో వాడికి వాళ్ళ నాన్న ఎప్పుడు పుస్తకాలు చదువుతూనే ఉంటుంది, ఎప్పుడు వాళ్ళ మదర్ తీసుకొచ్చి ఆయన చేతులు పెడితే కూడా సంకలు పెట్టుకొని కూడా వాడు పుస్తకాలు చదువుతూ ఉంటాడు. ఎవరు? హీరో వాళ్ళ నాన్న. సో ఫైనల్ గా ఏంటంటే వాడు బయటికి వెళ్ళాడు, ఏమి వెళ్ళాడు. నెట్ డిస్కనెక్ట్ అయింది కావచ్చు. ఒకసారి వీడియోస్ ఆన్ చేసుకోండి ప్లీజ్ అందరు కూడా, ఎందుకంటే రిమూవ్ చేస్తున్నారు, మీకు అర్థమవుతలేదు. ఇందాక తిరుపతి అయ్య గారు రిమూవ్ అయ్యారు, మళ్ళీ జాయిన్ అయ్యారు. మేడం వెయిటింగ్ ఉంది మేడం, ఒకసారి చూడండి. అడ్మిట్ అంటేనే వస్తున్నారు. నెట్వర్క్ ఇష్యూ వచ్చింది, వర్షం పడుతుంది, రెయిన్ ఇంటరప్షన్స్. పోస్ట్ ఇవ్వండి. అదే నేను అప్పటి నుంచి చెప్తున్నా, డౌట్ సస్పెక్ట్ చేస్తున్నా కదా. యువర్ నెట్వర్క్ ఈజ్ బ్యాడ్, వర్క్ ఈజ్ లో. చూద్దాం, నేను నా మొబైల్ నుంచి కనెక్ట్ అవుతాను. మీకు ఇప్పుడు ఓకేనండి? సార్ ఓకే సార్, క్లియర్. ఓకే, రైట్. సో ఎస్ ఫ్రెండ్స్, సో ఇది 3 to 5 years. అంటే ఒక హ్యాబిట్ ఫార్మేషన్ ఎలా జరుగుతుందో డీఫార్మేషన్ కూడా అలాగే జరగాలి. సడన్ గా జరిగితే ఏమవుతుందంటే ఇలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మీ పిల్లరా. సో నెక్స్ట్ 6 to 12 years స్కూల్ ఏజ్, ప్రైమరీ స్కూల్. సో అక్కడ ఎలా ఉండాలి చూద్దాం. సో ఒక్కొక్కటిగా చూద్దామండి. 2 years వరకు ఏదో ప్రాబ్లం.
ఓకే. సో పిల్లలకు 0 to 2 years లో మీరు ఏమైతే నేర్పాలనుకుంటున్నారో కంప్లీట్ గా ఇక్కడ మీ పిల్లలు ఎవరైనా కనుక ఈ ఏజ్ లో ఉంటే యు ఆర్ ద వెరీ లక్కీ. ఈ ఏజ్ లో మీరు ఎన్ని వీలైతే నేను నేర్పించండి. శ్లోకాలు నేర్పిస్తారా, ఒక ఏదైనా బర్త్ పిల్లలకి నేర్పించే సంస్కారంలో కానీ ఏదైనా కానీ ప్రతిది కూడా స్పష్టంగా ఇక్కడే మీరు మొదలు పెట్టండి. ఈ యొక్క రోల్ మోడల్ గా ఒక పేరెంట్ ఎలా రోల్ మోడల్ కూడా రోల్ మోడల్ గా ఇక్కడ ఉండండి దయచేసి. ఇక్కడ వన్ మోర్ థింగ్, సెకండ్ స్టేజ్ 3 to 5 years కదా, ఇక్కడ నువ్వు 0 to 2 years ఏదైతే నేర్పించుంటామో అది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే అవి మీకు నచ్చవు. చాలా మందికి మనకు నచ్చవు. ఏంటో తెలుసా, వాడు అన్నం తినేటప్పుడు లేకపోతే అమ్మ బట్టలు ఫోల్డ్ చేసేటప్పుడు వాడు వచ్చి ఏం చేస్తాడు, అన్ని అన్ఫోల్డ్ చేసి చిందరవందరం చేస్తాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వావ్ అని క్లాప్స్ కొట్టి వీడియో తీసి వాళ్ళ మదర్కి, వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్లో పెట్టేస్తారు. ఆడు అందరూ అన్నం తింటాడు, వాడు వచ్చి చూచిపోస్తాడు. అప్పుడు కూడా దాన్ని ఎంటర్టైన్ చేసి చాలా ఎంజాయ్ చేస్తారు. కానీ సేమ్ కంటిన్యూగా వాడు 3 to 5 years వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేయడానికి పోతే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఏం చేస్తారు, తీసుకొని మనకి 2 అవతలు అవుతలేదు. అప్పుడు మనకి డౌట్ సస్పెక్ట్ అవుతుంది, అనుమానం వస్తుంది. ఏంటి అనుమానం, అరే అప్పుడేంటో ఇలా చేస్తే ఎంజాయ్ చేస్తారు, ఇప్పుడు నేను ఇలా చేయడానికి పోతే ఏంటి కొడుతున్నారు అని చెప్పి డౌట్ వస్తుంది. ఎప్పుడైతే డౌట్ వస్తుందో, డౌట్ సైలెంట్ లెటర్ ఏంటి, బిలీఫ్ సిస్టమ్ దెబ్బతింటుంది. వాడి మీద వాడికి నమ్మకం పోతుంది. 2 మన పేరెంట్స్ మీద కూడా నమ్మకం పోతుంది. అప్పుడు ఎంజాయ్ చేసిన మా నాన్న ఇప్పుడు ఎందుకు ఇలా కొడుతుంది, అప్పుడు మా అమ్మ ఇలా చేస్తే ఇలా ఎంజాయ్ చేసింది, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుంది అనే డౌట్ రాదంటారా? మన ఇంట్లో ఈవెన్ మనం పనిచేసే ఆఫీసులోనే మా బాస్ ఎప్పుడు ఎట్టుంటాడో అర్థం కాదురా అంటాడు. మనకే ఒక్కొక్కసారి ఇలా ఉంటే అర్థం కానిది పిల్లోడు, మనం కూడా ఒక పనికి 2 రకాలుగా మనము రియాక్ట్ అయినప్పుడు ఎలాంటి డౌట్ రైజ్ అవుతుందో చూడ ఆలోచించండి. అందుకే అది చిన్న పిల్లోడు ఎంటర్టైన్మెంట్ చేసినా కూడా అది సంస్కారవంతంగా లేకపోతే ఎంటర్టైన్ చేయకూడదు. అది ఎనీథింగ్ ఏదైనా కానీ. సో ఇది సెకండ్ స్టేజ్ లో. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు థర్డ్ స్టేజ్, 6 to 12 years. ఇది స్కూల్ ఏజ్ కదండి, స్కూల్ ఏజ్. సో ఈ స్కూల్ ఏజ్ లో మీరు ఏం చేస్తారంటే చాలా చక్కగా అందరూ కూడా సూపర్ గా, ఇంకా పిల్లోడు అబ్బా ఇంకా వదలాలి, ఎప్పుడు వదలాలి స్కూల్, ఎప్పుడెప్పుడు వదలాలి అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు కదా. మరి వదిలిపెట్టేటప్పుడు ఎలాంటి స్కూల్లో వదులుతాం అనేది చాలా చాలా కీ రోల్ ఇక్కడ. మీకున్న ప్రైవేసెస్ లో చాలా మంది ఏం ఆలోచిస్తారు, ఎక్కువ డబ్బులు ఏ స్కూల్లో ఫీ చేస్తుంటే ఆ స్కూల్ బెస్ట్ స్కూల్ అని చెప్పి చాలా మందికి మంచి ఒక ఒపీనియన్ ఉంటుంది. బట్ అది రాంగ్. నెట్వర్క్ వెళ్ళి కావచ్చు. కృష్ణ గారు, రాజు, కృష్ణ రాజు గారు, మీ వీడియోస్ ఆన్ చేసుకోండి. మీ టీం పేరు లేదు, సీరియల్ నెంబర్ లేదు, వీడియో ఆన్ లేదు. వర్షం పడుతుందండి బాగా. రైట్, పర్లేదు. ఓకే, నాకు తెలిసి ఇప్పుడు బాగా అనిపిస్తుంది నెట్వర్క్. రైట్. సో అలా స్కూలింగ్ లోకి వెళ్ళిన తర్వాత మనము ఎలాంటి స్కూల్లో వదులుతున్నాం ఇక్కడ చాలా జాగ్రత్తగా వహించండి. ఏంటంటే ఐఐటి అనో ఇంకొకటనో చెప్పి పేర్లతో చాలా అడ్వర్టైజ్మెంట్లు బిభత్సంగా ఇచ్చేసి మోసపూరితమైన ప్రకటన నమ్మి మనం స్కూల్స్కి వెళ్ళాల్సిన పని లేదు. మనం చేయాల్సినంత ఒకటి ఆ స్కూల్ యొక్క సైకాలజీ అబ్జర్వ్ చేయండి, ఆ స్కూల్ యొక్క యాక్టివిటీస్ గమనించండి, ఆ స్కూల్ ఏం చేస్తుంది. అంటే మన పిల్లలకు మనం అడ్మిషన్ టెస్ట్ పెట్టుడు కాదు, మనం వాళ్ళకి అడ్మిషన్ టెస్ట్ పెట్టాలి.
మన స్కూల్ పిల్లలకి వాళ్ళకి అందులో చదివించడానికి మనకి ఎలిజిబుల్ ఉందో లేదో చూసుకోవాలి. ఏంటి ఆ ఎలిజిబిలిటీస్? కలలు కనండి సాకారం చేసుకోండి అని అబ్దుల్ కలాం ఒక మాట చెప్పాడు కదా. కలలు కనండి, ఏం కలలు కనాలి వాడు? 5th క్లాస్లోకి వచ్చిన తర్వాత 5th క్లాస్ ఉన్నప్పుడు ఏమవుతారో అంటే వాడు బాహుబలి అంటాడు. 7th లోకి వచ్చాక నువ్వు ఏమవుతారో అంటే వాడు పుష్ప 2 అంటాడు. ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా వస్తే ఇంకోటి సలార్ అంటాడు. అంటే ఎందుకు ఇలా మారుతుంది? బికాజ్ ఆఫ్ వాడికి ఒక హీరో లాగా వాడి డ్రీమ్స్ లో, వాడి ఇమాజిన్ లో ఏం కనబడుతుంది? సినిమాలు కనబడుతుంది. మరి ఆ సినిమా ప్లేస్ లో రీఫార్మేషన్ జరగాలి. ఏం జరగాలి? వాడి స్కూల్కి వచ్చిన ఒక కలెక్టర్ ఒక రోల్ మోడల్ లాగా కనిపించాలి. వాడు స్కూల్కి వచ్చినటువంటి ఆ పాత్ర పరిచయాన్ని కనుక మనం చేస్తే వాడి గోల్ మనం ఈజీ సెట్ చేసిన వాళ్ళం అయితే కదా. వాడు ఏమవ్వాలనే ఆలోచన ఏదో ఒక క్షణంలో కలగాలి కదా. కలగకపోతే ఏమవుతుంది? రాహుల్ ఎవరు? గౌతమ్ బుద్ధు నా వెనకాల ఉన్నాడు. ఆయన పుట్టుకతోనే జాతకం చూసి అందరు చెప్పారంట సన్యాసి అవుతాడు మీ వాడు అని చెప్పారంట. కానీ చాలా జాగ్రత్త వహించి అలా కాకుండా ఏం చేస్తాడు? సకల భోగ మర్యాదలన్నీ లభించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తాడు ఆయన, ఎంజాయ్ చేసుకోవడానికి ఎనీథింగ్. కానీ మనోడు ఒక్కసారి దారి తప్పిపోయి బయటికి వెళ్ళి ఒక సన్నివేశం చూస్తాడు, ఒక శవాన్ని చూస్తాడు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఏమంటే తీసుకొని వెళ్తా ఉంటారు. అది చూసి ఆ ఇన్సిడెంట్ కలిసి వేసి తను అన్ని వదిలేసుకొని గౌతమ్ బుద్ధ మారిపోతాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే అప్పటిదాకా ఆ సన్నివేశం తెలియదు. అక్కడ దాకా వాడికి సన్యాసంలో కలవాలనే ఆలోచన తనకు రాలేదు. బికాస్ ఆఫ్ అక్కడ ఎన్విరాన్మెంట్ క్రియేషన్ వేరుంది. ఒక్కరోజు పొరపాటున బయటికి వెళ్ళేసరికి గౌతమ్ బుద్ధ బయటికి వచ్చేసి ఇలా తయారయ్యారు. అందుకే మన పిల్లలు కూడా మనం ఎందుకు ఒక మంచి ఇమాజిన్ సెట్ చేయకూడదు? మనం ఎందుకు డ్రీమ్స్ సెట్ చేయకూడదు? మనం ఎందుకు కొన్ని డ్రీమ్స్ పరిచయం చేయకూడదు? ఆలోచించండి. అంటే ఏ స్కూల్కి అయితే డాక్టర్స్కి వెళ్తారు, ఏ స్కూల్కి అయితే గెస్ట్లు ఎవరిని పిలుస్తున్నారు గెస్ట్లను? అప్పుడు పిల్లోడు ఎస్ మీరు రోజున ప్రొఫెషనల్ ఏదైతే ఉందో ఏదో ఒక రోజున ఒక వ్యక్తి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఉంటాడు. నేను ఈరోజు కనబడ్డ మోటివేషన్ స్పీకర్ అనేటువంటి మొదటి ఆలోచన నాకు 2004లో నేను డైట్ ఎంట్రన్స్ టెస్ట్ వెళ్ళడానికి కోచింగ్కి వెళ్తే ఆ కోచింగ్ సెంటర్లో 600 మెంబర్స్ కి ఒక సారు, ఆ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఒక వాళ్ళ ఫ్రెండ్ టిప్స్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ కృష్ణారెడ్డి అని హైదరాబాద్ లో ఉంటుంది, ఇప్పుడు లేదనుకుంటా, ఐ థింక్ నాకైతే కనపలేదు. ఆయన వచ్చి మాకు సెషన్ క్లాస్ చెప్పాడు. ఎగ్జామ్ గ్రాండ్ టెస్ట్ పెట్టిన తర్వాత ఎలా చదవాలో చెప్పాడు. అది ఒక మోటివేషన్ క్లాస్ అనే విషయం నాకు తెలియదు, బట్ ఆయన అడ్రస్ చేసిన విషయం నాకు బాగా గుర్తు. ఐ థింక్ అది పక్క మోటివేషన్ క్లాస్. అది అప్పుడు మోటివేషన్ క్లాస్ అంటూ ఏం ప్రత్యేకంగా ఉండేది కాదు, బట్ ఆయన పిలిపించి మమ్మల్ని అడ్రస్ చేసి టాపర్స్ కి ఫ్రై చేసి ఇచ్చిపోయి వెళ్ళాడు. బట్ ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు నన్ను బాగా ఇన్స్పైర్ చేశాయి. మాటలు ఇన్స్పైర్ చేసి సీట్ కొట్టడానికి కాదు, నేను అలా మాట్లాడాలనిపించేటువంటి డ్రీమ్ నాకు అక్కడ పడ్డదండి. బట్ సీన్ కట్ చేస్తే 2004-2020 అంటే 16 సంవత్సరాల తర్వాత నేను మోటివేషన్ స్పీకర్ అయ్యాను. 16 సంవత్సరాల తర్వాత అంటే అప్పటిదాకా కాలేదంటే అక్కడక్కడ చిన్న చిన్న మాట్లాడుతున్నాం, కానీ ఒక ట్యాగ్ వేసుకొని ఒక డిసిగ్నేషన్ పెట్టుకొని ముందుకెళ్ళడం అంటే 22 అంటే తన డ్రీమ్ ఎక్కడ పడ్డదంటే అక్కడ కోచింగ్ సెంటర్ లో ఒక సెషన్ ఇప్పించడం వల్ల నాకు ఆలోచన వచ్చింది. ఒక సందర్భంలో ఏమవుతాడంటే మంచి సైకాలజిస్ట్ కావాలి, మంచి మాట్లాడాలనే కోరిక నాకుంది, కానీ నాకు దానికి తెలియదు, ఎట్లా వెళ్ళాలో నాకు తెలియదు. ఒక డ్రీమ్ అయితే నా బ్రెయిన్ లో పడింది. ఎందుకంటే మళ్ళీ నాకు ఆయన కలవాలి, ఆయన కలిసి సార్ మీలాగా మాట్లాడి ఏం చేయాలి సార్ అడిగేటోని నేను, నాకు తెలీదు. కానీ 2022లో కరోనా పుణ్యం అని చెప్పి లింక్ రావడం, నేను వెళ్ళి ఈపీఎస్ చేయడం, తర్వాత ఫెసిలిటేటర్ కావడం, తర్వాత మెంటర్, ఆ తర్వాత ట్రైనర్, తర్వాత కోర్ గ్రూప్ మెంబర్, ఆ తర్వాత నేషనల్ పిఆర్ఓ కమిటీ డైరెక్టర్ కావడం. అందుకే నేను ఎందుకు చెప్తున్నా అంటే డ్రీమ్స్ అనేటువంటిది పిల్లలు సెట్ చేసుకోవడం కాదు, ఆ డ్రీమ్స్ ఓరియంటెడ్ మనం సెటప్ చేసి ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి సెటప్ చేసి ఎవరు ఎలా అవుతారో తెలియదు కదా. మీరు ఒక గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు మొత్తం చదవండి. ఇంకొకటి, ఒక సక్సెస్ లో ఒక పాత్ర ఉంటది. చాలా మంది సక్సెస్ లో హార్డ్ వర్క్ యొక్క ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్తారు, కానీ అదృష్టం పాత్ర నేను కూడా నమ్మేటోని కాదు. అదృష్టం ఏంటి, కష్టపడితే వచ్చేసిందని నేను నమ్మేటోని. బట్ రీసెంట్ గా ద సైకాలజీ ఆఫ్ మనీ అంటే డబ్బు మనస్తత్వం అని తెలుగులో ఉంటుంది పుస్తకం. ఆ పుస్తకంలో వండర్ఫుల్ పాయింట్ అంటే ఏంటో తెలుసా? బిల్ గేట్స్ గురించి చెప్పేటప్పుడు అదృష్ట పాత్ర బిల్ గేట్స్ ఒక మాట చెప్తాడు. ప్రపంచం మొత్తం 300 కోట్ల జనాభా ఉంటే
తను చదువుతున్నటువంటి స్కూల్ టౌన్ న్యూయార్క్ లో 27 లక్షల మంది ప్రజలు ఉంటే అందులో దాదాపు ఒక 5-6 లక్షల మంది పిల్లలు చదువుతూ ఉంటే ఎన్నో స్కూల్స్ లో తను చదువుతున్న లేక్ హ్యూ అనే స్కూల్లో మంది పిల్లలు ఉంటారంట. ఆ స్కూల్లో కంప్యూటర్ ఉందంట. ప్రపంచం మొత్తం కంప్యూటర్ కలిగిన ఏకైక స్కూల్ ఏదంటే ఆ లేక్ వ్యూ స్కూలే. ప్రపంచం మొత్తం కలిసి కంప్యూటర్ కలిగిన స్కూల్ ఏదంటే బిల్ గేట్స్ అయిన స్కూల్ అప్పట్లో. లేక్ వ్యూ స్కూల్. సూపర్. లేక్ వ్యూ స్కూల్. లేక్ వ్యూ స్కూల్ అంటే తను చెప్తాడు, ఏం చెప్తాడు, ఇఫ్ ఇన్ కేస్ నేను కనుక ఈ లేక్ వ్యూ స్కూల్లో కనుక చదవకపోతే మైక్రోసాఫ్ట్ ఉండేదే కాదు, నేను ఈరోజు మీకు చూపిస్తున్న పీపీటీ అసలు ఉండేదే కాదు. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూడ మైక్రోసాఫ్టే కదా. అంటే అర్థమైంది, నేను అక్కడ చదవడం వల్లే నా అదృష్టం, అందుకే నేను మైక్రోసాఫ్ట్ కనిపెట్టగలిగాను ఆయన చెప్తాడు. అదే నేనేం చెప్తున్నా అంటే మన పిల్లలు ఆ పాయింట్ చాలా నాకు అనిపించింది. ఎందుకంటే నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా, నాకంటూ మా ఓన్ స్కూల్ కూడా ఉంది. అంటే మన పిల్లలకు ఎక్కడ లేనటువంటి ఒకటి కనుక ఒక ఇవ్వగలిగితే వాడు అలాగే అయిపోతాడేమో మనకు తెలియదు కదా. కాబట్టి ఆ స్కూల్ యొక్క ఏమి ఇస్తుంది ఆ స్కూల్ మనకి మైండ్ సెట్, మన పిల్లల మైండ్ సెట్ మార్చడానికి ఏమైనా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించి మనం ఆ స్కూల్లో వదలాలండి. ఓకేనా. సో ఇది వదిలిన తర్వాత మై సిన్సియర్ సజెషన్ ఏంటంటే మీరు ఆ రిలేషన్ ఒక టీచర్స్ తో కానీ అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ తో కానీ మంచి రిలేషన్స్ పెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీ పిల్లలు కనుక బాగా చదవని వాళ్ళు ఉంటే, డల్గా ఉన్నట్లయితే మీ పిల్లలు ఎవరైనా దయచేసి 1 or 2-3 years వరకు ట్రై చేయండి అదే స్కూల్లో. నాట్ ఓన్లీ 1-2-3 years వరకు ట్రై చేయండి. అప్పటికి మార్పు రాకపోతే షుడ్ చేంజ్ ద స్కూల్ చేంజ్ చేయండి. ఎందుకంటే ఒక 3 years తర్వాత ఒక క్లారిటీ వచ్చేస్తారు. ఎవరు అక్కడ మేనేజ్మెంట్ కావచ్చు, అక్కడ పనిచేసే టీచర్స్ కానీ ఏం క్లారిటీకి వస్తారంటే వీనికి చదువు రాదు అనే క్లారిటీకి వచ్చేస్తారు. ఇక వాడికి చదువు చెప్పే ప్రయత్నం కూడా చేయరు వాళ్ళు. ఒకవేళ చేసినా రాదు అనే కంక్లూజన్కి వచ్చేసే ఉంటారు. కాబట్టి బాగా చదవని పిల్లలు ఎవరైనా ఉంటే మ్యాక్సిమం 3 years తర్వాత స్కూల్ మార్చి అక్కడ మనం చేయాల్సిన ఒక పని ఏంటంటే, మన పిల్లలు బాగా చదవడు, ఇక్కడ ప్రాబ్లం స్కూల్ కాదండి. ప్రాబ్లం స్కూల్ ఎప్పుడు కాదు, ఏ స్కూల్ కూడా ప్రాబ్లం ఉండదు. 99% స్టడీ దాదాపు వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే వాడిని కనెక్ట్ కావాలి. సో కాబట్టి నెక్స్ట్ స్కూల్ ఎందుకు మార్చమని చెప్తున్నా అంటే అక్కడ మనం జాగ్రత్త వహించాలి. మనం వెళ్ళగానే సార్ మా వానికి ఏం చదువు రాదు సార్, అందుకే నేను ఈ స్కూల్ వదులుతున్నాను. నీవు ముందే సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నావు చదువు రాదు అని, ముందే ఇచ్చేస్తున్నావు. కాబట్టి నువ్వు అక్కడ ఏ రోజు కూడా చదువు రాదు మా వాడికి చాలా వెనకాల పడ్డాడని మాత్రం చెప్పకండి దయచేసి. ఒకవేళ వాళ్ళే కనిపెట్టినా మీరు మాత్రం దయచేసి మా పిల్లోడికి చదువు రాదని చెప్పకండి దయచేసి. మీరు చెప్పాల్సిన ఒకే ఒక పాయింట్ ఏమైనా ఉందంటే, మొదట వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా చేంజ్ ఉందని మాత్రం మా ఓడికి వినటపడేటట్టు చెప్పండి సార్ అని చెప్పండి. మొదటికి ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చింది, చాలా బెటర్ అవుతున్నాడు అని మాత్రమే చెప్పాలి. నేను టీచర్ ట్రైనింగ్కి వెళ్తే కూడా ఇదే చెప్తాను. ఏ పిల్లోడైనా కానీ డైరెక్ట్గా